వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి బీజేపీ లీడర్, సినిమా యాక్టర్ పసుపులేటి మాధవీలత. నమస్తే మాధవీలత గారు. నమస్తే అండి. ఇటీవల మీకు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి డిసెంబర్ 31 ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మీ మైండ్ లో ఏం చెప్పదలుచుకున్నారు? ఆ వీడియోలో మీరు ఏదో మీ ఊర్లోనో ఇంట్లోనో కమ్యూనిటీలోనో చేసుకుంటే సేఫ్టీగా ఉంటుంది. అంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ పెన్నా నది వద్ద కొంతమంది గాంజా తీసుకునే వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఉంటారు. మీకు గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో కానీ జేసీ ఫ్యామిలీతో కానీ ఏమైనా పరిచయం ఉండటం కానీ ఏదైనా ఉందా? అసలు ఏమీ లేదండి. యాక్చువల్లీ ఏమైందంటే ఈయన తిట్టినప్పుడు కూడా 2వ తారీఖు రాత్రి ఏమన్నాడు చాలా ఘాటుగా. ఆ వీడియో కూడా నేను చూస్తాను. అవును, అదేముంది ప్రాస్టిట్యూట్ అవును. ఆ స్టేజ్ లో ఆయన అంత గట్టిగా ఆ మాట మీరు ఆ వీడియోలో చూసినప్పుడు మీకు ఎట్లా ఫీల్ కలిగేది? అంటే సడన్ గా చూస్తూనే నాకు కంప్లీట్లీ అంటే ఒక కల్చర్లెస్, మామూలుగా ఏమంటారు, ఒక వ్యక్తిత్వం కానీ ఒక క్యారెక్టర్ కానీ లేకపోతే వీళ్ళకి అసలు ఏది లేనోళ్ళు అలా మాట్లాడతారు. ఒక వ్యక్తిగా మీకున్న హక్కులను రక్షించుకునేదానికి, మీకు మహిళలకు ఉన్న హక్కులను కాపాడుకునేందుకు మీకు ఎవరు అండగా నిలబడకపోయినా పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. కానీ ఇది మొత్తం చెప్పాలి, నేను 3వ తారీఖు 4వ తారీఖు మీడియాతోనే సరిపోయింది. నా కోసం నేను బ్రెత్ తీసుకునేంత గ్యాప్ కాదు. 3వ తారీఖు అయితే దాదాపు 9 ఛానల్స్కి ఇచ్చాను. బట్ నాకు అప్పటికి వచ్చిన ఆలోచన మహిళా కమిషన్కి కంప్లైంట్ చేస్తానని అయితే చెప్పేశాను నేను. 2వ రోజు నాకు మళ్ళీ వచ్చిన ఆలోచనకి నేను దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తాను అని చెప్పగలిగాను. 4వ తారీఖు సాయంత్రం మా చుట్టాలందరూ మా మదర్కి ఫోన్ చేసి, అందరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద రౌడీలు, అతి ఇది అంత భయపెట్టేసరికి బెదిరించారు. అని సరే మా మదర్ ప్యానిక్ అయిపోయారు. ఆమె చిన్న చిన్న విషయాలకి చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటుంది. నాకున్న స్ట్రెంతే నా పేరెంట్స్, వేరే పీచే కోనే అంటే మేరే పేరెంట్స్ అని చెప్తాను. క్షమాపణ చెప్తున్నాను, క్షమించండి, ఏదో ఆవేశంలో అన్నాడు కదా. ఇక్కడ భారతదేశంలో చట్టాలు ఆడవాళ్ళకు చాలా బలంగా ఉన్నాయి. మనుషులందరికీ కూడా చాలా బలంగా ఉన్న చట్టాలు ఉన్నాయి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే కొంతమంది చేతిలో మాత్రమే ఉన్నాయి. ఆ కొంతమంది చేతిలో ఉండకపోతే ఇష్టం వచ్చినట్లు తిట్టి క్షమాపణ ఇటు మొహం మీద పడేస్తే, అంటే రియాక్ట్ అవ్వకముందు, లేకపోతే రియాక్ట్ అయితే క్షమాపణ పడేసేస్తే మనం నోరు మూసుకొని భిక్షం తీసుకొని ఉండాలి. అంతే ఆడదాని బతుకు. చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ విధంగా అయితే అక్కడ దూషించారు, ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని అలా దూషించినట్టు. అవును, రెండు ఒకటే. ఇక్కడ ఇతను సారీ చెప్పితే వదిలేయండి ఈ పార్టీ వాళ్ళంటే, రేపు వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా సారీ చెప్పేస్తారు, వదిలేస్తారా? మొన్న ఎవరో ఒక ఆయన లైవ్ కాలర్ ఫోన్ చేసి, మీ తండ్రి లాంటోడు క్షమించొచ్చు, వదిలేయొచ్చు కదా సారీ చెప్తే, మా చంద్రబాబు నాయుడు గారు భార్యని ఎట్టి మాట్లాడినారంటే నేను ఒకటే అడిగాను, అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యనంటే మీరు ఈ రోజు బాధపడుతున్నారండి, మొన్ననే నన్ను అనేసేసి సారీ చెప్తే నేను తండ్రి లాంటోడని క్షమించేస్తాను, ఇదేం ధర్మం అండి? ఇక్కడ పోలీసులు మీ కంప్లైంట్ తీసుకున్న తర్వాత, మీలో మాట్లాడిన తర్వాత వీళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు అనే నమ్మకం మీకు కలిగిందా? లీగల్ అడ్వైస్కి పంపించారు ఫస్ట్. దాన్ని లైక్ కమిషనర్ గారికి ఇవ్వగానే ఆయన అడిగారు, ఫస్ట్ పోలీస్ కేసు ఫైల్ చేయకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నారు. ఇక్కడ కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు, ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదండి. ఆయన కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఆయన మీ కాపు సామాజిక వర్గమే బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కాపు సామాజిక వర్గం, మీరు ఒక లేడీ మాటికి కాపు ఇంతసేపు మీరు ఇంత మీరే నాకంటే పాపం ఆవేశంగా మాట్లాడుతున్నా, మీకు కోపం బాధ వచ్చి నేను ఇంతసేపు సైలెంట్ గా ఉండడానికి నాలో ఆవేశం లేదు కాదు. నేను ఐమ్ ద మోస్ట్ రెబలిస్టిక్ పర్సన్. అసలు ఎలా అంటే ఒక మగాడు గట్టిగా ఏ అని అరిస్తే ఆడికంటే డబుల్ రీసౌండ్ లో అరవగలిగేంత కెపాసిటీ నాది. బట్ మీరు ఇంకోసారి దయచేసి మీకు ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. కొద్దిగా చిక్కిపోయినట్లున్నారు ఈ మధ్య. మీరు బాగా చిక్కిపోయారు కదా. ఏంటి రీజన్ ఏంటి? స్ట్రెస్. స్ట్రెస్ అంటే పని వల్ల
లేకపోతే వేధింపుల వల్ల, లేకపోతే దూషణల వల్ల, దూషణ వల్ల ఇటీవల మీకు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి డిసెంబర్ 31 ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మీ మైండ్లో ఏం చెప్పదలుచుకున్నారు? ఆ వీడియోలో మీరు నేను చెప్పదలుచుకుందే వీడియోలో చెప్పాను చెప్పారు అంటే క్లుప్తంగా, అంటే మీరు చెప్పింది వేరు, మీరు ఏమి ఆలోచించి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలని ఆ వీడియోలో పెట్టారు క్లుప్తంగా 2 lines లో. నేను పెద్దగా ఏం ఆలోచించనండి వీడియోలు చేసేటప్పుడు. నాకు ఇది మంచి అనిపించింది అంటే మంచి చేస్తాను. ఓకే, దిస్ ఇస్ నాట్ సేఫ్ కదా, ఎందుకు అంత అవసరమా అనిపించేసేసి ఏదో కొంచెం సిటీ మధ్యలో ఏదో ఇళ్లలో కమ్యూనిటీలో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా తెలిసింది అంటే తాడిపత్రిలో డిసెంబర్ 31న అవును మహిళలకు జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన పార్కులో నైట్ ఫంక్షన్ చేస్తారని మీకు ఎట్లా తెలిసింది? తాడిపత్రి నుంచే నాకు తెలిసిన మెసేజ్ వచ్చింది, పంపించారు. అంటే అటువంటి ఫంక్షన్స్ దేశవ్యాప్తంగా జరుగుతాయి. జనవరి 1 అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. అవును, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల జరుగుతాయి. అంటే ప్రత్యేకించి ఫంక్షన్లు చేసుకుంటారు కానీ లేడీస్ మాత్రమే అనేది అది ఎక్కడ జరగదు. అంత ఫ్యామిలీస్ తో కలిసి పార్టీస్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, మ్యూజికల్ నైట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ ఇక్కడ లేడీస్ కి మాత్రమే అనేది అక్కడ పెట్టారు. దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందంటారు. దాన్ని బట్టి మీరు మెసేజ్ ఏమి ఇచ్చారు మహిళలకి? తిరిగి వచ్చే దారిలో తిరిగి మీరు ఫంక్షన్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి కాదు. అంత దూరం అది పెన్నా నది ఒడ్డులో ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన వీడియో కూడా బిఫోర్ రిలీజ్ చేశారు. పలానా ప్రాంతం అది డ్రోన్ షాట్ అంతా వేసారు. ఆ రోడ్డు నుంచి అంతా వెళ్ళేది. సో ఏదో మీ ఊర్లోనో ఇంట్లోనో కమ్యూనిటీలోనో చేసుకుంటే సేఫ్టీగా ఉంటుంది. అంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ పెన్నా నది వద్ద కొంతమంది గాంజా తీసుకునే వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఉంటారు. సో తిరిగి వచ్చే దారిలో ప్రమాదం ఏదన్నా ఎదురైతే పోలీసులు కూడా మీకు రక్షణ కల్పించలేదు కదా. 31st నైట్ ఎంతమందికి మాత్రం రక్షణ ఇస్తారు అంతే నేను చెప్పింది. ఒక మామూలుగా ఒక బాధ్యత కలిగిన పౌరురాలిగా జాగ్రత్తగా ఉండాలని మాత్రమే మీరు చెప్పాలి అంతే. దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అయ్యాడు? అది ఆయనే ఇచ్చారట, నాకు తెలియదు. అంటే మీరన్న మాటలో ఏమీ లేదు, జాగ్రత్తగా ఉండమన్నారు. దాంట్లో అతనికి నెగటివ్ గా ఏమన్నా అనిపించిందేమో? అనిపిస్తుంది, అతని మైండ్ సెట్ అండి, అది నాది కాదు కదా. నా ఫ్రెండ్ ఈవెంట్ చేసినా కూడా నేను ఐఎమ్ వెరీ క్లియర్. నా బెస్ట్ ఫ్రెండ్ ఈవెంట్ చేసినా కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ నేను చెప్పడానికే ట్రై చేస్తాను, ఎందుకు పనికిమాలిన ప్రోగ్రాంలన్నీ మానేసేసి అని చెప్తాను. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఒకవేళ లేదనుకో, అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే కూడా నేను వీడియో తీసి వదిలేస్తాను. వాళ్ళ మిత్రులే అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం అంత మంచిది కాదు మహిళలకు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా. దట్స్ మై నేచర్. నో, ఇక్కడ ఆ మెసేజ్ తాడిపత్రిలో ఈ విధంగా మహిళలకు పార్టీ ఫంక్షన్ జరుగుతుంది 31st అనే మెసేజ్ మీకు పర్సనల్ గా తెలిసిందా, లేకపోతే మీరు సోషల్ మీడియాలో చూసారా, లేదా మీ పార్టీ గ్రూప్ లో ఏమన్నా వచ్చిందా? నాకు వాట్సాప్ కి వచ్చింది, ప్రైవేట్ గా వచ్చింది. ప్రైవేట్ గా వచ్చింది కాబట్టి మీరు స్పందించారు. మీకు గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో గాని జేసీ ఫ్యామిలీతో గాని ఏమైనా పరిచయం ఉండటం కానీ ఏదైనా ఉందా? అసలు ఏమీ లేదండి. యాక్చువల్లీ ఏమైందంటే ఈయన తిట్టినప్పుడు కూడా 2వ తారీఖు రాత్రి నాకు ఒక వీడియో వచ్చింది. వీడియో వచ్చి ఇది చూడండి అని పెట్టారు. నేను ఓపెన్ చేసా, సరే ఏమో ఏముంటుందో మనకి ఎందుకు వచ్చినది, ఈజ్ దట్ సో ఇంపార్టెంట్ అండి అని కూడా అడిగా. అది చూడడానికి కూడా నాకు ఓపిక లేదు, 5 minutes చూపిస్తుంది. లేదు ఒకసారి ప్లీజ్ వాచ్ అండ్ గెట్ బ్యాక్ టు మీ, దెన్ మాట్లాడతాము అన్నారు. ఏం చూస్తావులే అని చెప్పేసి వదిలేసిన. ఆయన ఎవరో తెలిసింటే నా గురించి ఏమన్నా మాట్లాడింటాడేమో అని ఓపెన్ అయినా చేసిండేదాన్ని. అంతే, తెలీదు అసలు. ఏదో వీడియో వచ్చిందిలే మా తర్వాత చూద్దాంలే. నాకు ఆ రోజు బాగా తలనొప్పిగా ఉండింది. సరే రేపు పొద్దున్న నేను అదే పెట్టాను. నేను బ్యాడ్ కామెంట్స్ గుడ్ కామెంట్స్ అన్ని కామనే మీకు. అవును, నాకు అది కూడా వాట్సాప్ కే వచ్చింది ఫస్ట్ వీడియో. అందుకే నాకు అడిగాను, ఇస్ దట్ సో ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చూడాలంటే మీరు చూసి మీరు చూడండి తర్వాత నేను మాట్లాడతాను అన్నారు. మేబీ ఆయనకు చెప్పడానికి మనసు రాక అలా అడిగింటారు, చూడండి చూడలేదు అసలు. అంతే, అంటే బిఫోర్ డే ఆయన మొహం కూడా నాకు తెలిసింటే, మీరు అన్నట్లు ఆయన పరిచయం ఉండింటే ఈయన నా గురించి ఏదో కామెంట్ చేశాడని ఖచ్చితంగా క్యూర్ వస్తానే చూసేవాళ్ళు. ఐ డోంట్ నో హిమ్. ఏదో వీడియో చూడండి అనేసరికి ఏదో లైట్ తీసుకున్నారు, కానీ మరుసటి రోజు చూశారు
లేదు లేదు, నేను నిద్ర లేచేసరికి నా ఫోన్ అంతా ఎర్రగా మారిపోయింది, మొత్తం మీడియా నుంచి మిస్డ్ కాల్స్. మిస్సెస్ ఓకే 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 మిస్డ్ కాల్స్ ఆ మిస్డ్ కాల్స్ అయినాక వాట్సాప్ లో కంటెంట్ అయితే ఖచ్చితంగా పెడతారు కదా, మిస్డ్ పెడతారు. కాల్స్ మనం డిసైడ్ ఎందుకంటే ఫోన్ స్క్రీన్ నిండా ఇలా ఉన్నాయి. వాట్సాప్ లోకి వెళ్ళంగానే నేను అనుకున్నా లిటరల్లీ ఏదో ఆంధ్ర తెలంగాణలో ఏదైనా ఇష్యూ జరిగింటుందిలే, సో మీడియా వాళ్ళకి నా దాని మీద స్పందించమని ఏమన్నా మీడియా వాళ్ళు కాల్ చేస్తుంటారు. అవును, బట్ ఇష్యూనే నేనని వాట్సాప్ లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అన్ని ఇట్లా మొత్తం థంబ్నెయిల్స్ తో సహా అందరు పెట్టేశారు మీడియా వాళ్ళు, ప్లీజ్ గెట్ బ్యాక్. మీరు ఎప్పుడు చూశారు అది? మధ్యాహ్నం 12:30కి అండి, ఎందుకంటే నాకు మైగ్రేన్ హెడేక్ వల్ల రాత్రి కూడా నేను ఆ వీడియో ఏం చూస్తావులే అని నేను గెట్ బ్యాక్ అవుతానండి తర్వాత అని చెప్పాను. అర్లీ మార్నింగ్ 5 o'clock ఏమో నాకు నిద్ర వచ్చింది. ఐ గాట్ అప్ ఎట్ 12:30 ఆఫ్టర్నూన్. ఓకే, ఆ ఫోన్ చూసాను. 12:40కి ఫ్రెష్ అప్ అయ్యాను, తిన్నాను, 1:40 నుంచి లైవ్ లో ఉన్నాను. అది చూస్తూనే మీకు ఏమనిపించింది? అసలు ఏమనిపించింది కదా, అంత పెద్ద తిట్టాల్సినంత అవసరం ఏముంది మనిషికి, పెద్ద మనిషికి, అదే వచ్చింది. ఏమన్నాడు చాలా ఘాటుగా, ఆ వీడియో కూడా నేను చూస్తాను. అవును, అదేముంది ప్రాస్టిట్యూట్. అవును, రోజు అంటే ఆయన ఏదో ఆయన మనుషులు నా ఇంటి పక్కనే ఏజ్ లో ఆయన అంత గట్టిగా ఆ మాట మీరు ఆ వీడియోలో చూసినప్పుడు మీకు ఎట్లా ఫీల్ కలిగారు? అంటే సడన్ గా చూస్తూనే నాకు కంప్లీట్లీ అంటే ఒక కల్చర్లెస్, మామూలుగా ఏమంటారు, ఒక వ్యక్తిత్వం కానీ ఒక క్యారెక్టర్ కానీ లేకపోతే వీళ్ళకి అసలు ఏది లేనోళ్ళు అలా మాట్లాడతారు. బేసిక్గా నేను మనుషుల్ని బాగా అంచనా వేస్తాను, అంతో ఎంతో మనిషికి కాస్త వ్యక్తిత్వం ఉంటుంది, ఏదీ లేని వ్యక్తులే ఇంత నీచంగా మాట్లాడతారా అనిపించింది. మాట్లాడారు, బాగుంది, మీరు చూశారు, బాధపడ్డారు, మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు కన్నీళ్లు పెడుతూ. ఆ మాటలు అది ఇప్పుడు కాదు, 2-3 రోజుల తర్వాత మీరు మేము ఏమనుకున్నామంటే మాధవీలత ధైర్యవంతురాలు, ఇట్లాంటి కామెంట్లు ఇట్లాంటి పట్టించుకోదు, అందుకే రెస్పాండ్ కాలేదేమో మేము అనుకున్నాం. కానీ 1 డే సడన్ గా ఒక వీడియో వచ్చింది, 2-3 నిమిషాల వీడియోనే, తట్టుకోలేకున్నాను. 30 seconds 30 seconds అయినా నేను తట్టుకోలేకున్నాను, దాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకున్నాను, 2 కన్నీళ్లు పెడుతూ వీడియో రిలీజ్ చేశారు. ఎంటైర్ మీడియా కూడా అయ్యో పాపం అనేసి మీ మీద సానుభూతి చూపించింది. ఆ తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదామంటే ఇంకా మీరు ఆ బాధలో ఉన్నారు కదా అని చెప్పేసి మీడియా కూడా మిమ్మల్ని అప్పుడు టచ్ చేయలేదు. తర్వాత మీరు కోలుకున్న తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వాలు స్పందించలేదో, పార్టీలు స్పందించలేదో, అప్పుడు మీరు ఒక వ్యక్తిగా మీకున్న హక్కులను రక్షించుకునేదానికి, మీకు మహిళలకు ఉన్న హక్కులను కాపాడుకునేందుకు మీకు ఎవరు అండగా నిలబడకపోయినా పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. కానీ ఇది మొత్తం చెప్పాలి, నేను 3వ తారీఖు 4వ తారీఖు మీడియాతోనే సరిపోయింది నాకు. నా కోసం నేను బ్రెత్ తీసుకునేంత గ్యాప్ కాదు. 3వ తారీఖు అయితే దాదాపు 9 ఛానల్స్ కి ఇచ్చాను నేను నా వాయిస్. తర్వాత 4వ తారీఖు దాన్ని కొంచెం తగ్గించాను. ఇంకా మిగిలిన వాళ్ళకు ఐఎమ్ నాట్ ఫైన్ అని చెప్పుకుంటూ వచ్చాను. బికాజ్ నా కోసం ఫస్ట్ నేను ఆలోచించుకోవాలి, వాళ్ళు రిపీటెడ్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు అక్కడికి వెళ్తారు, మీరు ఇక్కడికి వెళ్తారు, మీరు కేసు ఫైల్ చేస్తా అంటే లెట్ మీ టేక్ సమ్ బ్రెత్. నా కోసం ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలి. బట్ నాకు అప్పటికి వచ్చిన ఆలోచన మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేస్తానని అయితే చెప్పేశాను నేను. 2వ రోజు నాకు మళ్ళీ వచ్చిన ఆలోచనకి నేను దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తాను అని చెప్పగలిగాను. తర్వాత ఆ రోజు సాయంత్రం అంటే 4వ తారీఖు సాయంత్రం మా చుట్టాలందరూ మా మదర్కి ఫోన్ చేసి, అందరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద రౌడీలు అది ఇది అని అంత భయపెట్టేసరికి బెదిరించారు. అండ్ సరే మా మదర్ పానిక్ అయిపోయారు. ఆమె చిన్న చిన్న విషయాలకి చాలా పానిక్ అయిపోతూ ఉంటుంది. నాకున్న స్ట్రెంతే నా పేరెంట్స్. నిన్న తెరే పీచే కోనే అంటే మేరే పేరెంట్స్ అని చెప్తాను. వాళ్ళ బ్లడ్ వల్లే నేను ఇంత, మా అమ్మ నుంచి నేను నేర్చుకుంటే లైఫ్ లో ఎలాంటి అయినా ఫేస్ చేయాలి అని. మా నాన్న ఇచ్చిన బ్లడ్ ఏంటంటే ఎవరిని కేర్ చేయడం, ఎవరిని కేర్ చేయ చంపేస్తారా అని చంపేసుకుని అయితే ఏంటి, ఇప్పుడు చచ్చిపోవాలా, ఓకే చచ్చిపోతాం అయితే ఏంటి, ఆయన అలాంటి నేచర్ అసలు. హీ డోంట్ కేర్, దేనికి భయపడ్డు. ఆ ధైర్యం అంతా మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది, మా అమ్మ నాన్నల నుంచే వస్తుంది. సిచ్యువేషన్ ఫేస్ చేసే అమ్మ నుంచి, ఎవరిని కేర్ చేయకపోవడం అన్నది మా నాన్న నుంచి. పైగా ఏది కడుపులో పెట్టుకొని డేట్ బై డేట్ చెప్తాను, అడిగిన గ్యాప్ రాలేదు. నేను సిక్ అయ్యా. ఎందుకంటే నాకున్న స్ట్రెంత్, మా అమ్మ భయపడి ఇదంతా వద్దు అని చెప్పేసి ఎందుకు ఇదంతా దాని జోలికి పోగనేసరికి నేను బాగా సిక్ అయిపోయా. విషయం ఏంటంటే డాడీకి తెలియదు విషయం, బికాజ్ ఆయన పెద్ద న్యూస్ చూడడు అసలు. సో డాడీకి చెప్పలేదు మేము, ఎందుకు ఆయనకు హార్ట్ సర్జరీ అయింది, సో వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. అమ్మ చాలా పానిక్ అయిపోయింది, నాకున్న స్ట్రెంతే మా అమ్మ. సో నేను పానిక్ అయిపోయాను అది చూసేసి, ఎందుకంటే ఆల్రెడీ మైండ్ లో డిస్టర్బెన్స్ నడుస్తూ ఉండింది. అండ్ దెన్ నేను హాస్పిటల్కి వెళ్ళి, నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, బికాస్ నాకు అవసరమైంది అది.
అండ్ దెన్ అలా జరుగుతున్న ఎప్పుడు జరిగింది 5వ తారీఖు 6వ తారీఖు అండ్ 6వ తారీఖు సాయంత్రం కల్లా డ్రాఫ్టింగ్ చేపించడం జరిగింది. నేను మహిళా కమిషన్కి ఉమెన్ కమిషన్కి పెట్టాలంటే మనం ఇష్టం వచ్చింది రాయకూడదు కదా, ఎగ్జాక్ట్లీ రాయాలి. 6వ తారీఖు అంతా మొత్తం డ్రాఫ్టింగ్ ఫుల్గా రెడీ అయిపోయింది. 7వ తారీఖు వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళకి ఫోన్లు చేసి మెయిల్ ఐడీలు తీసుకోవడం జరిగింది. 8వ తారీఖు అన్నింటినీ మళ్ళీ ఇట్లా ఫిలిం ఛాంబర్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. అండ్ తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అండ్ మొత్తం వాళ్ళకి మెయిలింగ్స్ చేయడం జరిగింది. అండ్ శివబాలాజీ గారు ఏం చెప్పారంటే 11వ తారీఖు మేము ఊరెళ్తున్నాము, మళ్ళీ 1 వీక్ ఫిలిం ఛాంబర్ క్లోజ్ ఉంటుంది. నేనేం చెప్పాలంటే ఫస్ట్ మాకి కంప్లైంట్ ఇచ్చి అండ్ దెన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుదాం. 1 by 1 స్టెప్ బై స్టెప్ చేయాలి, ఏదైనా ప్రాపర్గా చేయాలి, ఇష్టం వచ్చినట్లు మెస్సీ చేయకూడదని నా ఉద్దేశం. ఫస్ట్ ఉమెన్ కమిషన్కి పెట్టా, తర్వాత హ్యూమన్ రైట్స్కి పెట్టా, తర్వాత ఛాంబర్కి 1 వీక్ హాలిడేస్ అంటే 17th ఓపెన్ అంటే నాకు 18th అపాయింట్మెంట్ ఇచ్చారు. సో దానివల్ల ఇంత లేట్ వచ్చింది తప్ప ఎక్కడ కూడా నేను కావాలని నిద్రపోయి అండ్ స్టెప్ బై స్టెప్ చేయాలి, ఏదైనా మెస్సీ చేయకూడదు నేను. సో దాని తర్వాత ఫస్ట్ మాకెళ్ళి వాళ్ళని కండెమ్ చేయమని అడిగా. వాళ్ళు నేను అడిగింది ధర్మం అంటే క్షమాపణ చెప్తున్నాను, క్షమించండి, ఏదో ఆవేశంలో అన్నాడు కదా. ఇక్కడ భారతదేశంలో చట్టాలు ఆడవాళ్లకు చాలా బలంగా ఉన్నాయండి. మనుషులందరికీ కూడా చాలా బలంగా ఉన్న చట్టాలు ఉన్నాయి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే కొంతమంది చేతిలో మాత్రమే ఉన్నాయి. ఆ కొంతమంది చేతిలో ఉండకపోతే ఇష్టం వచ్చినట్లు తిట్టి క్షమాపణ ఇటు మొహం మీద పడేస్తే, అంటే రియాక్ట్ అవ్వకముందు, లేకపోతే రియాక్ట్ అయితే క్షమాపణ పడేసేస్తే మనం నోరు మూసుకొని భిక్షం తీసుకొని ఉండాలి. అంతే ఆడదాని బతుకు. ఇక్కడ మీరు అంతకంటే ఏం లేదు. మీరు ఇంత వేదనకు గురవుతున్నారు. కాన్వర్జేషన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దూషించింది ఇవన్నీ మీడియాలో వచ్చాయి. మీరు ఒక బీజేపీ లీడరు, మీ ఆంధ్రప్రదేశ్కు బీజేపీ అధ్యక్షురాలు ఒక మహిళ, అరే మా బీజేపీ నాయకురాల్ని ఈ విధంగా దూషించారు అని మిమ్మల్ని పరామర్శించడం కానీ, ఫోన్ చేయటం కానీ, లేకపోతే ఆ మాటలనే వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు ఆమెకి? అంటే మిమ్మల్ని బీజేపీలో ఉంది అనుకోవాలనా, మీరు లేరు అనుకోవాలనా? ఇక 2 పాయింట్లు చెప్తా అండి. ఒకటి, ఉంది అనుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఏదో మాట్లాడారు అందుకే క్షమాపణ చెప్పారు అని అయితే నాకు చెప్పడం జరిగింది. పాయింట్ నెంబర్ 2, నేను కంప్లైంట్ పెట్టడం కోసం వెయిట్ చేస్తున్నారట. దే ఆర్ థింకింగ్ దట్ వాళ్ళిద్దరు పర్సనల్ గా తిట్టుకుంటున్నారు. అవును, ఆయన ఏమన్నారంట? అందుకే కదా క్షమాపణ చెప్పారు. ఆయన అన్నాడు, క్షమాపణ చెప్పాడు అంటున్నారు. అవును అన్నారు. మీరు అది వాస్తవమేనది? అది ఎవరు చెప్పారు మీకు ఆ విషయం? మా పార్టీ వాళ్ళే చెప్పారు కాబట్టి నమ్మాల్సి వస్తుంది. బీజేపీ వాళ్ళు, ఏపీ బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మాల్సి వస్తుంది. ఇక్కడ పాయింట్ నెంబర్ 2 చెప్తాను. అయితే నేను ఫస్ట్ వాళ్ళ స్టేట్ లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళిద్దరు పర్సనల్ గా తిట్టుకున్నారు, ఇందులో పార్టీకి వచ్చేది ఏముంది అన్నట్టు. వాళ్ళ పార్టీని కూడా తిట్టారు. మరి ఆ సంగతి ఎలా మర్చిపోయారు నాకు అర్థం కావాలి. వీళ్ళందరూ ఎగదోశారు అని కూడా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, విహెచ్పి వీళ్ళందరూ ఎగదోశారు. మీకంటే జగన్ మేలు కదరా, అది కాదు ఇంకోటి కూడా అన్నారు. ఇట్లాంటి వాళ్ళనే మీ బీజేపీలో ఇట్లాంటి ఆడవాళ్ళని చేర్చుకుంటారని కూడా అన్నాడు. అలా అంటే పురంధేశ్వరి గారిని కూడా అన్నట్టే. అది ఎక్కడ ఇండివిజువల్ అనిపిస్తుంది. మీరు ప్రతి పదాన్ని డిసెక్షన్ చేయక్కర్లేదు, ప్రతి పదాన్ని రాసుకొని చదివితే చాలా నీట్ గా ఈకల్ బీకక్కర్లేదు. ప్రతి పదం చదివితే బీజేపీలో అందరూ ఇట్లాంటి ఆడవాళ్ళనే తీసుకుంటారు అంటే నీచంగా బీజేపీలో ఉన్న ఆడవాళ్ళు అందరిని అన్నట్టే కదా. ఇట్లాంటి వాళ్ళని తీసుకున్నారు అంటే తీసుకునే వాళ్ళ అధిష్టానం కూడా ఇట్లా అలాంటిదే అన్నట్టే కదా. ఎక్కడ వీళ్ళు పర్సనల్ గా అన్నది మరి నాకేం. ఒకవేళ ఇప్పుడు బీజేపీలో అక్కడ అధ్యక్షురాలు నందమూరి బిడ్డ, అవును, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సమస్య వచ్చింది మహిళగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాము. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాధవీలతను ప్రాస్టిట్యూట్ అని దూషించి మళ్ళీ క్షమాపణ చెప్పాడు అని తీసుకెళ్ళాము ఆయన దగ్గరికి. ఆయన తిట్టాడు, సారీ చెప్పాడు కదా, అయిపోయింది అనేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారని మీరు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనలేదు, పార్టీ వాళ్ళు. అవును, టీడీపీ పార్టీ వాళ్ళు. టీడీపీ కాదు, అంటే మీ వాళ్ళు వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే అతను జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, కూటమిలో మీ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు అయ్యా మా బీజేపీ నాయకురాల్ని ఈ విధంగా తిట్టాడు అని చంద్రబాబు గారికి చెప్తే చంద్రబాబు గారు తిట్టారు, సారీ చెప్పారు కదా, అయిపోయింది అన్నారు. బాబు గారు అనలేదు. మీకు మీ పార్టీ వాళ్ళు చెప్పారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటి అంటే మేము తీసుకెళ్ళాము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. సో ఆ తర్వాతే కదా క్షమాపణ చెప్పాడు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మనం చేసాము అని చెప్పేసి మనం అంతా లోపల చేస్తాము అన్నారు. మనము మీరు తీసుకెళ్తేనే ఆయన క్షమాపణ చెప్పారు, లేకపోతే అతనికే ఏం చెప్పలా.
అనే చెప్పారు. అతనికి నేను తప్పు చేశాననే భావన అతనికి కలగలేదు. ఎక్కడ వీడియో మీరు మళ్ళీ వీడియో వినండి. నేను తప్పు చేయలేదు, నేను తప్పు ఏదో మాట్లాడలేదు, కోపంలో అన్నా. కానీ నేను తప్పు చేశానని మీ అందరూ అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. పాపం ఆ అమ్మాయిని అనాల్సిన అవసరం ఏంటి? మై అపాలజీస్ టు హర్, హూఎవర్ మేబీ షీ ఏదో బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటుంది. అగైన్ మొత్తం చూడండి ఫ్రేమ్, బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటుంది. వాట్ డస్ ఇట్ మీన్? సో హీ కన్ఫెన్స్ ద సేమ్ థింగ్ అగైన్. మళ్ళీ దాన్నే అయినా నేను అనుకోడు. కానీ ఇక్కడ ఒకటి, మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, అవును ఓకేనా, వాళ్ళ అక్క నారా భువనేశ్వరి గారు. అవును. భువనేశ్వరి గారిని వల్లభనేని వంశీ, కొడాలి నానీలు ఏమన్నారో అందరూ చూశాం. అవును. లోకేష్ పుట్టుకును కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. అవును. ఆ సంఘటన చూసి చంద్రబాబు నాయుడే కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. అటువంటి పురంధరేశ్వరి వాళ్ళ అక్కకి జరిగింది ఒకటే, మీకు జరిగింది ఒకటే, అంతేనా? చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ విధంగా అయితే అక్కడ దూషించారో, ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని అలా దూషించినట్లే. అవును. రెండు ఒకటే. ఇక్కడ ఇతను సారీ చెప్పితే వదిలేయండి మీ పార్టీ వాళ్ళు అంటే, రేపు వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా సారీ చెప్పేస్తారు. వదిలేస్తారా? వదిలేరు కదా. ఇప్పుడు రెడ్ బుక్ మీద దాన్ని ఏం చేస్తున్నాం అని చెప్పి టీడీపీ వాళ్ళంతా కాచు కూర్చున్నారు లోకేష్ దగ్గర. ఇది కూడా రెడ్ బుక్ లో ఎక్కాల్సిందే కదా మరి. ఎక్కాలి. ఇక్కడ ఇప్పుడు సారీ చెప్పాడని వదిలేయమంటారు, రేపు వల్లభనేని వంశీళ్ళు కూడా సారీ చెప్పేస్తారు. అది గతంది. రేపు పొద్దున అంటారు సారీ చెప్తారు. కాదు, తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా. ఖచ్చితంగా. మీరు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు, వ్యవస్థల్ని మీ చేతిలో పెట్టారు ప్రజలంతా. అటువంటిది తప్పు ఎవరు చేసినా శిక్ష అందరికి సమానంగానే ఉండాలి. కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం మీద, మీ పరిపాలన మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా సుమోటాగానే కేసు తీసుకొని అరెస్ట్ చేసి ఉండాలి. అవును. ఓకేనా? ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తల్లిని దూషించాడు. అవును. జగన్మోహన్ రెడ్డి తల్లిని దూషించి మళ్ళీ మరుసటి రోజు సారీ అని క్షమాపణ చెప్పాడు. అవును. అంటే ఇట్లా దూషించి లేడీస్ ని క్షమాపణ చెప్పుకుంటా పోతే, రేపు ఇంకొక లేడీని చంద్రబాబు నాయుడు భార్యనో, లోకేష్ భార్యనో, పవన్ కళ్యాణ్ భార్యనో ఇట్లా దూషించుకుంటా పోతారు, సారీలు చెప్తారు. అంటే వాళ్ళే మహిళలా అండి? కాదు, అంటే మహిళలని కాదు, అంటే వాళ్ళకి నాయకులకు తెలియాలి అని చెప్తున్నా. నాయకులకి రేపు మీరు వదిలేస్తే, మా పార్టీ వాడనో మీరు ఇట్లా వదిలేసుకుంటూ పోతే రేపు మీ భార్యలు అంటారు అనేసి సారీ చెప్తుంటారు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఈరోజు పవన్ కళ్యాణ్ భార్యను ఏమన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు? నీ బెడ్రూమ్ లోకి వస్తాము, నిన్ను, నీ భార్యను, నీ బిడ్డను అని కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు భార్యను ఏమన్నారు, లోకేష్ ఏమన్నారు? ఓపెన్ గా ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకుని గోడమని ఏడుస్తుంటే చూసారా? అవును. ఒక క్వశ్చన్ అడగాలండి. మొన్న నేను ఏడిస్తే మాధవిలత చేతగాన్లా దానిలాగా ఏడుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఏడ్చాడండి? ఆయన ఎందుకు ఏడ్చారు అంటే జనాలనే అడుగుతున్నా. మొన్న ఎవరో ఒక ఆయన లైవ్ కాలర్ ఫోన్ చేసి, మీ తండ్రి లాంటోడు క్షమించొచ్చు, వదిలేయొచ్చు కదా, సారీ చెప్తే, మా చంద్రబాబు నాయుడు గారి భార్యనేంటి మాట్లాడినారు అంటే నేను ఒకటే అడిగా, అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యనంటే మీరు ఈ రోజు బాధపడుతున్నారండి, ఆయన మొన్ననే నన్ను అనేసేసి సారీ చెప్తే నేను తండ్రి లాంటోడని క్షమించేసాను, ఇదేం ధర్మం అండి? ఏం ధర్మం అది? మరి ఆయన కన్నీళ్లు, చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన వేదన, మాధవిలత కన్నీళ్లు పెట్టుకుంటే చేతగాంది వాళ్ళ జోలికి ఎందుకు పోయినావు అంటారా? మీరు కాపు సామాజిక వర్గం, మా అమ్మ కులం కూడా పెట్టదండి, అందుకని కులం కూడా నేను అట్లా కాదు, తర్వాత మనకు కులం పెడుతుందని కాదు, మా సామాజిక వర్గం మా ఊర్లో వాళ్ళు చెప్పారు అంటున్నా. అంటే కులం అనేది జస్ట్ కూడు పెట్టదు, ఏగి పెట్టకపోయినా కూడా మనము ఒక మనిషిగా పుట్టినందుకు మన మతము, కులము అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అట్లాగే నేను అడుగుతున్నా, మీరు కాపు సామాజిక వర్గమేనా? మీ ఇంటి పేరు పసుపులేటి మాధవీలత. 100%. మీది ఎక్కడ? మీ ఏ జిల్లా మీది? జిల్లా ఒంగోలు జిల్లా కిందికి వస్తుందండి, బట్ ఆ రీజన్ అంతా ఆ రాయలసీమ ప్రాంతం స్ట్రెచ్ కిందికే వస్తుంది. ఒంగోలు. ఓకే. మా ఫుడ్ అదంతా ఒంగోలు స్ట్రెచ్ అంటే అది కాదండి, లైక్
మార్కాపురం, కంబం, మార్కాపురం. గిద్దలూరు, అదంతా స్ట్రెచ్ మాది. మీరేం చదువుకున్నారు? నేను డబుల్ మాస్టర్స్ చేశాను. అంటే డబుల్ మాస్టర్స్ అంటే ఏంటి మా స్పెషలైజేషన్? నేను బిఏ తర్వాత ఎల్ఎల్బి 1 year చేశాను. బిఏ తర్వాత ఎల్ఎల్బి 1 year చేశాను. ఎల్ఎల్బి, ఓకే. అది చేసినప్పుడు నాకు ఎక్కడ అందులో న్యాయం కనిపించలేదండి, ఆనెస్ట్లీ. అంటే న్యాయ శాస్త్రంలో న్యాయం కనిపించలేదని నాకు విరక్తి వచ్చేసి తర్వాత ఎంఏ సోషియాలజీ చేశాను. అంటే అప్పుడు సినిమాలు చేస్తున్నాను, అప్పుడే వచ్చాను కాబట్టి ఎంఏ సోషియాలజీ మైసూర్ యూనివర్సిటీకి చేశాను. నాకు మా డాడీ నీ దగ్గర ఒక పీజీ చేయాలి నువ్వు ఖచ్చితంగా అని చెప్పారు. సో నాకు సోషియాలజీ ఇష్టపడి న్యాయశాస్త్రం తీసుకున్నా కానీ అది ఎక్కడా కూడా న్యాయం కనిపించలేదు. అంటే ఇలా నేరస్తుల్ని కాపాడడానికే ఉంటుంది తప్ప పాపం బాధితుల్ని కాపాడడానికి ఎక్కువగా కనిపించలేదు. ఉన్నాయి కానీ కాపాడలేము అని అయితే అనిపించింది. సో ఇది మనకు వర్కౌట్ కాదులే అనుకున్నాను. తర్వాత నాకు ఎంతో ఇష్టమైన సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు బట్ స్టిల్ నాకు ఐ లవ్ సోషియాలజీ నాకు బాగా ఇష్టం, సోషల్ స్టడీస్ ఇష్టం. సో అందులో ఏమున్నాయి తెలుసుకుందాము అని చెప్పేసి ఎంఏ ఫినిష్ చేశాను. అండ్ దెన్ తర్వాత 3 సినిమాలు చేశాక నాకు ఒక యాక్సిడెంట్ అయింది. సో ఆ సమయంలో నాకు గ్యాప్ వచ్చింది 2010లో. ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి గ్లోబల్ ఇన్ఫర్మేషన్ కోసం యూకే వెళ్ళి ఎంఎస్సి ఫ్యాషన్ టెక్నాలజీ చేశాను. అది నాకు ఇష్టం, ఫ్యాషన్ టెక్నాలజీ. యూకే వెళ్ళి, వెరీ గుడ్. 2 years కదా అది? 1 year, 1.5 year. డబుల్ పీజీ హోల్డర్ మీరు. జర్నలిజం ఎంట్రన్స్ కూడా రాశాను. జర్నలిజం ఎంట్రన్స్ ఈనాడు పబ్లిక్ స్కూల్ కి సెలెక్ట్ అయినారా? జర్నలిస్ట్ అయినా ఇంకో రకంగా ఉండేది వ్యవహారం, లేదా ఎల్ఎల్బి చేసి మంచి లాయర్ అయినా కూడా వీళ్ళందరినీ ఇట్లాంటి వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకునేవాళ్ళు. ఆ రెండు మిస్ అయ్యారు మీరు, మీకు వచ్చిన ఛాన్సెస్ అవి లేదు. నాకు సినిమా ఇండస్ట్రీనే చాలా ఇష్టం, నాకు రాజకీయం ఇష్టం. నేను ఏదైనా నాకు ఇష్టమైనవే చేస్తానండి. సో మాస్టర్ ఆఫ్ నథింగ్, జాక్ ఆఫ్ ఆల్ అన్నట్లు నేను నాకు నచ్చినవన్నీ ఈ జన్మలోనే తీర్చుకోవాలని చాలా ఓకల్స్ కొన్ని రోజులు నేర్చుకున్నాను, భగవద్గీత కొన్ని రోజులు నేర్చుకున్నాను. ఎప్పుడు 2015లో భగవద్గీత కొన్ని రోజులు నేర్చుకున్నాను. అండ్ రేకి 2 degrees తీసుకున్నా. రేకి ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్. అండ్ నేను మిస్ అయింది ఏంటి అంటే నాకు చాలా ఇష్టమైంది క్లాసికల్ డాన్స్. అది ఎన్నోసార్లు ట్రై చేసా కానీ నటరాజ్ అనుగ్రహం దొరకలేదు. అది టచ్ చేస్తున్నా దూరం అయిపోతుంది. ఇక ఫినిష్ చేయాల్సింది నాకు గన్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. హార్స్ రైడింగ్ కూడా కొన్ని రోజులు నేర్చుకున్నా. గన్ షూటింగ్ అదొక్కటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా నేర్చుకుంటే అదే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అని నాకు నచ్చినవన్నీ టచ్ చేస్తా. కానీ సీరియస్ గా ప్రొఫెషన్ గా తీసుకుంది సినిమా ఇండస్ట్రీ, బికాస్ నాకు చాలా ఇష్టం. అండ్ బాగా సీరియస్ గా తీసుకుంది కూడా పాలిటిక్స్ తీసుకున్నా, బికాస్ ఐ వాంట్ టు డూ సంథింగ్ టు సొసైటీ అనేది ఒక పిచ్చి నాకు. కాకపోతే డబ్బులు లేవు, డబ్బులు ఉంటేనే రాజకీయం అన్నది. ఇన్కమ్ సోర్స్ ఏంటి మామూలుగా ప్రొఫెషన్? నేను 2015 నుంచి జాబ్ చేస్తూ ఉన్నానండి. బ్రెడ్ అండ్ బటర్ కావాలి కదా సినిమా ఇండస్ట్రీ. అఫ్ కోర్స్. అంటే లైక్ ఇట్లే ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండేదాన్ని. నిజాయితీ ఎందుకు పనికిరాదు, మంచితనం ఎందుకు పనికిరాదు, ఎందుకు నాకేం అర్థం కావట్లేదు, మంచితనం తీసి పక్కన పడేద్దామంటే అవ్వట్లేదు, మా అమ్మ ఇంజెక్ట్ చేసింది. ఇప్పుడు కూడా మా అమ్మకి చెప్పాను అనమాట, ఈ మంచితనం అనేది ఇంజెక్ట్ చేసావు, నీతి నిజాయితీ మంచితనం మానవ ఎందుకు మా ఇవి పనికిరానివన్నీ నాకు నేర్పించావు అంటే, సరే ఇన్ని తెలుసు కదా ఇప్పుడు నువ్వు మారు అంటే ఎట్లా మారుతుంది, నాది ఏ పాజిటివ్, ఐ కాంట్ మేక్ ఇట్ బి పాజిటివ్. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించిండాలి. ఎదుటోడు ఆపర్చునిటీస్ గ్రాప్ చేయాలి, నువ్వు తెలివిగా బతకాలి. నువ్వు ఇట్లా అంతా చెప్పలేదు. నీకంటే తక్కువలతో స్నేహం చెయ్యి, అప్పుడే నువ్వు ఎక్కువగా కనిపిస్తావు. అప్పు చేసి పప్పు కూడా తినకు, ఇట్లా పనికిమాల అన్ని నేర్పించావు నువ్వు. ఆ ఇంట్లోనేమో అటు చూస్తే సుభాష్ చంద్రబోస్, ఇటు చూస్తే భగత్ సింగ్, ఇలాంటి ఫోటోలు పెట్టి ఛత్రపతి శివాజీ స్టోరీలు చెప్తే ఇట్లానే పెరుగుతాం. అవన్నీ నువ్వే యు ఆర్ ద ఓన్లీ. వాళ్ళు చెప్పింది వేరు, బయట సమాజంలో జరిగేది వేరు. మీరు ఆ మైండ్ సెట్ తో సమాజంలో ఇది అన్యాయం అక్రమం ఏదైనా అన్నా కూడా మిమ్మల్ని పిచ్చివాళ్ళలాగా చూస్తారు. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒకటే అనేది, నన్ను ఊరందరిది ఒక దారి అయితే ఉలికి పిట్టది ఒక దారి అని చెప్పి ఎప్పుడు అంటుంటుంది. ఇప్పుడు కూడా అనింది, పెంట మీద ఎందుకు రాయేస్తామని. నేను స్టాప్, యూ సెడ్ పెంట కదా, క్లీన్ చేయాలి. పెంట మీద రాయేసినావు అంటున్నా అంటే దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. ఈవెన్ సొసైటీలో చాలా మంది అంటున్నారు, పెంట మీద రాయేసినావు కదా మొక్కం మీదే పడుతుంది మరి అన్నప్పుడు, అరే మీరే చెప్తున్నారు పెంట అని. సో దాని ఎందుకు క్లీన్ చేయరు? నాకు మా అమ్మ అదే చెప్పు, నువ్వే అంటావు కదమ్మా ఊరందరూ ఒక దారి అయితే ఉలికి పిట్టది ఒక దారి అని. నేనే ఆ ఉలికి పిట్ట. నేను కావాలని కెలకలేదు, కెలికానని అందరూ అంటున్నారు, నేనేం కెలకలేదు. ఓకే, ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు జనసేన నుంచి ఎవరన్నా సపోర్ట్ చేశారా? నోబడీ రాలేదు. నోబడీ. ఇప్పుడు సరే, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్స్ ఇచ్చారు, బాగానే ఉంది. కంప్లైంట్ ఇక్కడ మన హైదరాబాద్ లో ఇచ్చారా? మీరు ఇక్కడ ఈ జ్యూరిడిక్షన్ లో ఉన్నారు కాబట్టి. ఇక్కడ పోలీసులు మీ కంప్లైంట్ తీసుకున్న తర్వాత మీలో మాట్లాడిన తర్వాత వీళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు అనే నమ్మకం మీకు కలిగిందా?
లీగల్ అడ్వైజ్కి పంపించారు ఫస్ట్ దాన్ని. లైక్ కమిషనర్ గారికి ఇవ్వగానే ఆయన అడిగారు, ఫస్ట్ పోలీస్ కేసు ఫైల్ చేయకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నారు. అండ్ అవినాష్ మోహంతి గారికి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరుంది. ఒకటే చెప్పాను, లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళేదానికంటే మీ దగ్గరికి వస్తే నాకు ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది, ఐ బిలీవ్ ఇట్ యూ కెన్ సర్వైవ్ ద జస్టిస్ అనిపించింది అని చెప్పాను. హీ సెడ్ ఓకే, ఏసీపీకి వెళ్ళి కంప్లైంట్, నో నీడ్ ఆఫ్ గోయింగ్ టు ఎనీ అదర్ పోలీస్ స్టేషన్, జస్ట్ గో టు ద బ్యాక్ సైడ్ బిల్డింగ్ అండ్ కంప్లైంట్ టు ద ఏసీపీ అని చెప్పారు. అండ్ దెన్ డీసీపీ గారు మాట్లాడి దే నీడ్ మోర్ ఇది అనమాట, సాక్ష్యాలు కావాలి. సో అవన్నీ ప్రొవైడ్ చేసి లీగల్ అడ్వైస్ తీసుకోమని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు గనక కేసు ఫైల్ చేయలేదు అనుకోండి, దెర్ ఇస్ ఎ కోర్ట్, మస్ట్ అండ్ షుడ్ కోర్టు దగ్గరికి వెళ్ళేసి కోర్టు నుంచి మనం తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ అక్కడ రిజిస్టర్ కేసు అవుతుంది. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఆ లీగల్ ఒపీనియన్ చూస్తూనే వీళ్ళు ఏదన్నా మ్యానిపులేట్ చేసి ఏదైనా చేసేసి ఏదో పక్కన పడేద్దామని చూసినా కూడా కోర్టు రేపు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను బట్టి మీరు కోర్టుకి వెళితే మళ్ళీ చచ్చినట్టు మనమే కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలి. కాబట్టి ఆ అవకాశం వీళ్ళు తీసుకోరు. కాబట్టి కంప్లైంట్ వచ్చింది కాబట్టి మస్ట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ కోర్టు చెప్పిన తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకుంటే వీళ్ళ పరువు పోతుంది కదా. అది నాకు సంబంధం లేనిది. వీళ్ళు చేశారా సంతోషం, చేయలేదా హెచ్ఆర్సీ కన్నారు అంటే స్టేట్ హెచ్ఆర్సీ చేశారా, నేషనల్ చేశాను, నేషనల్ ఉమెన్ కమిషన్ చేసా, ఐ గాట్ ద అక్నాలెడ్జ్మెంట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ చేసా, ఐ గాట్ ద కేస్ నెంబర్. ఇప్పుడు నేను మళ్ళీ ఇది కేసు ఫైల్ అవ్వకపోతే నేను వాళ్ళని ఫోర్స్ చేస్తాను. ఐ కాల్ దెమ్ అండ్ ఐ ఆస్క్ దెమ్, ఐ హావ్ సోర్స్, ఐ హావ్ కాంటాక్ట్. కేసు అయితే మస్ట్ గా ఫైల్ చేయాలంటారు మీరు. మస్ట్ గా పనిష్మెంట్ అనేది ఉండాలి. నోరు పారేసుకోకూడదు కదా, ఆయన లాగా నేను నోరు పారేసుకోకూడదు కదా. నాకు ఇప్పుడు నాకు భారతదేశం చట్టం న్యాయం ఇచ్చింది, ఆ చట్టం న్యాయం నేను వాడుకుంటాను, ప్రభుత్వాన్ని కూడా వాడుకుంటాను. నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాను, నేను పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారిని, గవర్నర్కి కూడా లెటర్ పెడతాను. నేను అందరికీ చెప్పాను, నేను పిఎం గారికి పిఎంఓకి రిజిస్టర్ చేస్తాను కంప్లైంట్, పిఎం గారికి అఫీషియల్ లెటర్ పెడతాను, అమిత్ షా గారికి అఫీషియల్ లెటర్ పెడతాను, అఫీషియల్ మెయిల్ కూడా చేస్తాను. అంటే ఇక్కడ మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మంది దగ్గరికి వెళ్తున్నారంటే ఒక మహిళకు ఇక్కడ న్యాయం జరగకపోతేనే కదా ఇంతమంది దగ్గరికి వెళ్ళేది. ఎగ్జాక్ట్లీ ప్రభుత్వాలు. అవును, ఇక్కడ ఒక మహిళ బయటకు ఎందుకు వెళ్తుంది? అవును, ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఆ న్యాయం కోసం 10 చోట్లకు పరిగెడుతోంది, అంతేనా? ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంటే సాధారణ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా సేఫ్ గా ఉంటారు. అండ్ 30 రోజుల క్రిందట సోషల్ మీడియా సైకోస్ వెర్బల్ డయేరియా అని నరికి పారేస్తాం, వీళ్ళ కోసం కొత్త చట్టాలు, ఏ ఆడపిల్ల మీదైనా ఒక చిన్న కామెంట్ చేసినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పిన ప్రభుత్వాన్ని నేను అడగాలనుకుంటున్నాను. నేను కూడా ఆడపిల్లని, నన్ను కూడా అబ్యూస్ చేశారు. అండ్ పాలిటీషియన్స్ అబ్యూస్ చేయకూడదు, ఎందుకంటే ఆయన చెప్పింది నిజమని ఇప్పుడు చాలా మంది నాకు కామెంట్లు చేస్తున్నారు. ఆయన చెప్పింది 100% నిజమని. ఏంటో పొద్దున్న లేస్తే వీళ్ళందరూ నా ఇంటి పక్కనే ఉన్నట్లు, నా ఇంటి మీద సీసీ కెమెరాలు పెట్టినట్టు, ఏదో స్టింగ్ ఆపరేషన్లు చేసినట్లు. ఆడపిల్ల అయినా ఇట్లా బహిరంగంగా వచ్చి యాక్టివ్ గా ఏదన్నా చెప్పి చేసినా కూడా ఫస్ట్ ఈ సమాజం ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇట్లే అటాక్ చేస్తారు. అవును, అటాక్ చేసేసి లేని పోనేటి సోషల్ మీడియాలో ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీకు నేను ఒక సింపుల్ నేను ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అన్నారు అనుకో, అది పెద్ద, ఎందుకంటే సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళందరూ అరాకొరా చదువుకున్న వాళ్ళు పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు వాళ్ళు. ఇన్ కేస్ మేము వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అని మొన్న ఎవరో లైవ్ లో మాట్లాడారు, ఐఎమ్ ఫ్రమ్ తాడిపత్రి, ఐఎమ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ వాట్ ఎవర్ హీ సెడ్ ఈజ్ రైట్ అన్నారు. అంటే ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఇప్పుడు ఏంటంటే బెదిరిస్తున్నారా, చంపేస్తారా అంటే, ఓ పెద్ద పెద్ద మొగోళ్ళనే వదిలేసినాం నువ్వెంత అన్నారు. ఆ మాటలో ఏం కనిపించింది? పెద్ద పెద్ద మొగోళ్ళనే వదిలేసాం నువ్వెంత. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, పురుగు వినుగు. లైవ్ లో అంటే పెద్ద పెద్ద మొగోళ్ళనే చంపలేదు, నిన్నెందుకు చంపుతామంటే నాకు అక్కడ అర్థం కాని ఏంటంటే, అంటే ఆడది ఒక పురుగు, నువ్వు ఎంత దోమ ఇట్లా వస్తే కొడతాం మేము, ఈగ తోలేస్తాం. ఇది మీ లేడీస్ కంత అవమానం కదా ఇట్లా మాట్లాడుతుంటే? ఇట్లా మహిళా సంఘాలు ఉన్నాయి, మంత్రులు ఉన్నారు. ఆడ ఏపీలో మహిళా మంత్రి, ఏపీలో ఉండేది మహిళా మంత్రి. దిస్ ఇస్ యువర్ ఇండివిజువల్ థింగ్ అంటున్నారు కదా. అక్కడ పార్టీని కోట్ చేస్తూ మాట్లాడారు కదా ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఇప్పుడు నన్ను తిడితే బీజేపీ వాళ్ళు ఇది ఇండివిజువల్ అంటున్నారు, బీజేపీ మహిళలు. అదే బీజేపీ మహిళల్ని తిడితే నేను ఇండివిజువల్ అనుకోను. దట్ ఈస్ మై నేచర్, దట్ ఈస్ మై క్యారెక్టర్. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవన్నీ ఇచ్చారు. అవును, ఒక మనిషిగా పవన్ కళ్యాణ్ గారికి
మీ ప్రాబ్లం ఏంటో అది ఆయన కూడా ట్విట్టర్ లో ట్యాగ్ ఆ, చేయండి. చెప్తాను. నేను మీకు అదే చెప్తాను. స్టేట్ వైడ్ నేను ఫస్ట్ చెప్తా. సీఎం గారికి అఫీషియల్ లెటర్ రాస్తాను, డీసీఎం గారికి రాస్తాను, అనిత గారికి రాస్తాను, పురంధేశ్వరి గారికి రాస్తాను, గవర్నర్ గారికి రాస్తాను. ఉమ్, స్టేట్ లో 5 మందికి రాస్తాను. ఇన్ ద సేమ్ వే నేషనల్ లో కూడా 5 మందికే రాస్తాను. ఉమ్, మోడీ గారికి రాస్తాను, అమిత్ షా గారికి రాస్తాను, అండ్ మా పార్టీ ప్రెసిడెంట్ అయిన నడ్డా గారికి రాస్తాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా రాస్తాను, అండ్ అఫీషియల్గా పిఎంఓకి కూడా పంపించాలి కాబట్టి అది కూడా చేస్తాను. మొత్తం అక్కడ కూడా 5 మందికి చేస్తాను. ఉమ్. మీరు ఇక్కడ ఈ కార్యక్రమాలు కంప్లైంట్స్ ఈ వ్యవహారం అంతా తెలంగాణలో బీజేపీ లీడర్లకు తెలుసు కదా, తెలుసు. వీళ్ళు ఎవరు మీకు తోడుగా రాలేదా? ఎవరికి రారండి, నాకే కాదు, ఎవరికి రారు. బీజేపీ వాళ్ళు రారా ఎవరికి? అని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఉమ్. అందుకే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా, బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అవును, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. అవును, మీరు ఆయనకు కూడా కోట్ చేయండి, ఎస్, యా, ఆయన కూడా. నారా లోకేష్ గారికి. ఎందుకంటే అతను టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అవును, నారా లోకేష్ గారి దృష్టికి కూడా వెళ్ళాలి. తప్పకుండా. అతనైతే ఇమ్మీడియట్ గా స్పందిస్తాడని నేను అయితే ఆశిస్తున్నా. చూద్దాం. ఆయన నారా లోకేష్ ఇటువంటి వాటికి ఇమ్మీడియట్ గా ఆశిస్తాడు, లేదా పోలీస్ కంప్లైంటా లేకపోతే అదర్ సొల్యూషన్ ఏదన్నా ఉందా ఏమి, ఇవి ఆయన చెప్తాడని నేను ఆశిస్తున్నా. మీరు ట్విట్టర్లో ఆయనకు ట్విట్టర్ లో పెడతాను, ఫోన్ లో కూడా పెడతాను, ఫోన్ లో కూడా చోట్ల పెట్టేసి ఇది లోకేష్ గారు అని ఆయన్ను కూడా చేసి డిప్యూటీ సీఎం వీళ్ళందరినీ చేస్తే- ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పలేదు అనే ఒక వంక పెట్టుకొని ఇప్పుడు నాకు నా దృష్టికి వచ్చింది అది. ఆ అమ్మాయి మాకు కంప్లైంట్ చెప్పలేదు, ఆ అమ్మాయి మాకు కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే నేను స్కూల్లో చదువుకుంటున్నా, టీచర్ నా పక్క పిల్లోడు గిల్లాడు టీచర్, నన్ను గిచ్చాడు టీచర్, కొట్టిండు టీచర్, నా పెన్సిల్ లాక్కున్న టీచర్ ఉమ్, అని నేను చెప్పాలి. ఉమ్, అది ఆవిడ పర్సనల్ గా చేశాడు కాబట్టి నేను టీచర్కి వెళ్ళి చెప్తా. కానీ ఇక్కడ ఇంత పబ్లిక్ గా చేశారే, మనకు వినిపించాయి, మనకు కనిపించాయి, ఉమ్. అయినప్పటికీ కూడా ఏమి తెలియనట్లు యాక్షన్ కాదు, యాక్షన్ కాదు. ఆ అమ్మాయి మనం కంప్లైంట్ చేయలేదు కదా. ఉమ్, వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఈస్ దిస్ అన్నది నాకు అర్థం కావట్లేదు. సరే, ఎవరికి వినిపించకుండా తిడితే టీచర్ నన్ను తిట్టాడు టీచర్ అని నేను పోయి చెప్పుకుంటాను. వినిపించింది, కనిపించింది అన్న తర్వాత కూడా అంటున్నారట. ఉమ్. ఓకే, ఇది చాలా వ్యాలిడ్ సోర్స్. ఎందుకంటే నేను కూడా పార్టీలో ఉన్నా, మనకు కంప్లైంట్ చేయలేదు కదా. నేనంటే అభిమానం ఉన్న వాళ్ళు పార్టీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాతో మాట్లాడతారు, వాళ్ళు నాకు సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా నా వెనుక నాకు సహకరించే వాళ్ళు పార్టీలో ఉన్నారని సహకరించట్లేదు, కానీ పాపం ఈ అమ్మాయి పార్టీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, చాలా జెన్యూన్ గా ఉందని అభిమానించే వాళ్ళు కూడా, నాకు పర్సనల్ గా అభిమానించే వాళ్ళు ఉంటారు, సన్నిహితులు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు కంప్లైంట్ ఇవ్వలేదు కదా అని అనుకుంటున్నారంట. సరే, టీచర్ నాకు ఇట్లా జరిగిందని కంప్లైంట్ ఇస్తా. ఇక్కడ కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదండి. ఆయన కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఆయన మీ కాపు సామాజిక వర్గమే బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కాపు సామాజిక వర్గ, మీరు ఒక లేడీ. ఈ మాటికి కాపు అన్నది కాదు, నేను అంటే- ఉండండి. ఇంతసేపు మీరు మీరే నాకంటే పాపం ఆవేశంగా మాట్లాడుతున్నా, మీకు కోపం బాధ వచ్చి ఉమ్, నేను ఎంతసేపు సైలెంట్ గా ఉండడానికి నాలో ఆవేశం లేక కాదు. నేను ఐమ్ ద మోస్ట్ రెబలిస్టిక్ పర్సన్. ఉమ్, అసలు ఎలా అంటే, ఒక మగాడు గట్టిగా ఏ అని అరిస్తే ఆడికంటే డబుల్ రీసౌండ్ లో అరవగలిగేంత కెపాసిటీ నాది. బట్ మీరు ఇంకోసారి దయచేసి కాదు, మీకు అండగా ఎందుకు కనీసం మీ సామాజిక వర్గం కూడా మీకు మద్దతుగా ఎందుకు రాలేదు అని అడుగుతున్నా. ఇప్పుడు నాకు బూతులు వస్తాయి, అందుకే అంటున్నాను, దయచేసి కాపు అనద్దు. ద మోస్ట్ వర్స్ట్ యూనిటీ లేని కమ్యూనిటీ ఏదన్నా ఉందంటే కాపు అండి. కాపు. దయచేసి నా చేత అనిపించొద్దు, ఇంకా ఉమ్. వాళ్ళు తిట్టించొద్దు. వాళ్ళు కూడా థూ అంటే ఒక ఆడబిడ్డనంటే ఇంతమంది అప్పుడు రారండి. సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా సాంగ్ లో గనక ఏదన్నా వర్డ్ రాశారనుకో, అయ్ మా కులంనే అంటావా వస్తారు. చొక్కాలు ఇంచుకొని అదే వస్తారు. ఒక కాపు బిడ్డని ప్రాస్టిట్యూట్ అనే ఒక వ్యక్తి అబ్బే మనకు అయ్యన్న ఉండవండి. అంత పబ్లిక్ గా దూషిస్తే ఇంతమంది కాపు సామాజిక వర్గం లేడీస్ అన్న స్పందించాలి కదా, మగవాళ్ళు ఎట్లా స్పందించరు? లేడీస్ అన్న స్పందించి మీకంతా అండగా ఉండాలి కదా. హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇప్పుడు మేము ఇంతమంది అంటే ఈ పిల్లకి నేమ్ ఫేమ్ వచ్చేసింది అమ్మాయి అని చెప్పేసి ఫస్ట్ కుళ్ళుకునేదే హ్యాపీగా ఫీల్ అయ్యేదే లేడీస్ అండి బాబు. మీకు అండగా ఉండాలి. అండగా ఉండరు, నాశనం అయిపోతే చూడాలనుకునేది ఆడవాళ్ళు. నేను చెప్తున్నాను కదా, పార్టీలో కూడా సహకరించకపోవడానికి, నేను ఎదగకపోవడానికి పాపం మగవాళ్ళు కాదు కారణం, ఆడవాళ్ళు. అందులోనూ సినిమా వాళ్ళు వచ్చేసేస్తే ఎక్కడ ఈ అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారో అని చెప్పేసేసి ఫస్ట్ వెళ్ళిపోయేసేసి, ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగినవి.
నా ఎదురుగా జరిగినవే చెప్తున్నాను. పార్టీలో నేను ఎదగకుండా చేసింది పాప మగోళ్ళు కాదు, ఆడవాళ్ళు వెళ్ళిపోయేసేసి వీళ్ళేదో పెద్ద పతివ్రతలు అనకూడదు, కానీ వీళ్ళేదో పెద్ద పతివ్రతలు అయిపోయినట్టు అలా సినిమా వాళ్ళు అంటే అంటే సినిమా వాళ్ళు అంటే ఏదో నెగటివ్ ఇది చేస్తారు, అది చేస్తారు, అది చేస్తారు. మనం చేసేది అదే, మళ్ళీ పొద్దున్న లేసి వాళ్ళు ఆడిపోయి ఆయన దగ్గర పోయి గోకిస్ట్ వేషాలు వేసేది మనమే. కానీ ఆ అమ్మాయి గోకిష్టం అని చెప్పి వీళ్ళు చెప్తుంటారు. దానివల్ల అమ్మో వద్దులే, సినిమా వాళ్ళతో మనం ఏమన్నా ఉత్తగా అమ్మ అమ్మ అని మాట్లాడినా కూడా మనకు ఎక్కడ పాపం ఈ మగవాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. ఈ వీళ్ళకంటే పేరు గీరు ఏం లేదు, మనం ఏం చేసినా లోపల లోపల నడిచిపోతుంది. వీళ్ళతో ఒక ముక్క మాట్లాడినా సరే ఎవరో ఒకరు ఫోటోలు తీస్తారు, మామూలు వాళ్ళతో చేస్తే ఏముండదు, మన పత్యాపారాలు వీళ్ళతోనే చేసుకుందాం అని చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ అండి, ప్రాక్టికాలిటీ ఎవరు నమ్మరు, కానీ నాకేదో కడుపు మంటతో చెప్తున్నా అనుకుంటారు. కానీ ప్రతి చోట జరుగుతున్న అసహ్యమైనటువంటి సంఘటనలు ఇవి. వీటి గురించి నేను మాట్లాడితే మళ్ళీ అందులో కమ్యూనిటీ తీయొద్దండి. కమ్యూనిటీ ఎలాంటిదంటే మామూలుగా మనకు చెప్తారు కదా పాలిటిక్స్ లో కంటే అంటే తుడిచేసుకొని పోవాలి అంటారు చూడండి. మా కమ్యూనిటీ అలాంటిదే అండి. అంటే మేము తుడిచేసుకొని పోతాం, మేము పట్టించుకోము అసలు. అందుకే మా అమ్మ చెప్పింది, ఇవన్నీ చూసి మా తాత ఉన్నప్పటి నుంచి చూసేసి కులం కూడు పెట్టదని చెప్పింది. ఎందుకంటే మా తాత బతుకున్న రోజులు ఇంట్లో లేవని ఇస్తారు లేదు, ఆరని పొయ్యి లేదు, మింగిన వాళ్ళన్నీ మింగి మా తాత చనిపోయాం కానీ ఒక్కడు కూడా ఇంటికి రాలేదు. అది మా అమ్మ చూసింది కాబట్టి చెప్పింది కులం కూడు పెట్టదు అని చెప్పేసి. మా అమ్మ చెప్పింది శాసనం, నేను అట్లే పెరిగా, నాకు కులం కూడు పెట్టలేదు. అట్లాంటప్పుడు నేను మా కమ్యూనిటీ సపోర్ట్ నేనేం పెద్ద ఆశించను. అసలు కులాలు తీసేస్తే హ్యాపీ ఫీల్ అయ్యేదని నేనే, అసలు ఈ కులాలు తీసుకోడదబ్బండి. అండ్ ఇంకోటి కులాలందరికి నేను చెప్తా అంటే సినిమా పాటలో మేము మా కులం పేరు పెట్టారు అని చెప్పేసి ఎగురుకుంటూ వచ్చి దయచేసి రావద్దు. బొంగు ఏం ఉండదు, సినిమా పాటలో ఏదో ఉంటుందేమో. సో మీకు జరిగినప్పుడు నాకు అన్యాయం జరిగింది, నేను నా సక్సెస్లో కూడా మీరు ఎవరు రావద్దు, ఎందుకంటే నా కష్టంలో రాలేదు కదా. నన్ను పిలుస్తారు, అగో మన ఆర్గనైజేషన్కి 1 year యానివర్సరీ, 5 years యానివర్సరీ, 10 years యానివర్సరీ, మీలాంటి వాళ్ళు వచ్చి మన కాపు సమాజాన్ని మనం ఉద్ధరించేసేయాలి, మీరు వచ్చేసేసి మాట్లాడండి, మన మిగిలిన ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందంటే నా సక్సెస్ మీద అయినప్పుడు, నా ఏడుపు మీది కానప్పుడు నా సక్సెస్ కూడా మీది కాదు. అసలు రావద్దు, పిలవద్దు నన్ను. అసలు ఏ కమ్యూనిటీ వనభోజనాలకు కానీ, ఏ కమ్యూనిటీ వార్షికోత్సవాలకు కానీ, ఏ కమ్యూనిటీ అవార్డులకు కానీ నన్ను పిలవద్దు. చాలా సార్లు అవార్డులకి తీసుకోలేదు నేను. ఈ రోజు వరకు ఏ యానివర్సరీలకు పోలేదు నేను. ఆల్మోస్ట్ 7 years నుంచి పిలుస్తున్నారు. ట్రస్ట్ మీ, నేను ఏ అవార్డుకి తీసుకోవడానికి పోలేదు. నేను ముఖం మీద చెప్పలేను మీ అవార్డులో మీరు, బట్ ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నాట్ పాసిబుల్ అండి, దట్ డే ఐమ్ బిజీ అండి అని చెప్పి సాఫ్ట్ గానే తప్పించుకుంటూ వాటికి మాత్రం పిలుస్తారు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం రారు. నేను అందుకే అది నాకు ఫస్ట్ నుంచి మా అమ్మ చెప్పింది కాబట్టి ఫస్ట్ నుంచి అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు కులం లేదు సరే, సమాజంలో కులం గోత్రం అనేది వాట్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ లైక్ ఐడెంటిటీ కార్డ్. ఎక్కడ అవసరం వచ్చిన చోట, ఇప్పుడు మొన్న ఎలక్షన్లకి మా అమ్మ నీ కులం ఏంటో చెప్తేనే మేము ఇస్తాము అంటే ఆ కార్డుని వాడాము. ఓకే, నువ్వు ఈ కులం కాబట్టి నీకు టికెట్ ఇస్తున్నాము అని చెప్పారు. సంతోషం, రాజ్యాంగంలో రాసింది కదా, నేనేం చేయలేను. రాజ్యాంగంలో అసలు లేకుండా దరిద్రం పోతుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ ఒకటి ఒక 5-10 ఏళ్ల క్రితం బీజేపీ ఒక రకంగా ఉండేది, ఇది మిగతా రాజకీయ పార్టీల కంటే కొంచెం భిన్నంగా ఉండేది క్రమశిక్షణలో కానీ, కొన్ని పద్ధతుల్లో కానీ. కానీ రాను రాను ఈ బీజేపీ కూడా మిగతా బుర్జువా పార్టీలాగా తయారైపోతుంది. బీజేపీ కాదండి, బీజేపీలో ఉన్న మనుషులు అది కూడా సౌత్ ఇండియా వరకు, అది మీరు బాగా చూసుకోవాలి. సౌత్ ఇండియా ఎందుకంటే రకరకాల పార్టీల వాళ్ళు ఎప్పుడైతే దేశంలో ఈ 10 ఏళ్ళని మీరు బాగా మెన్షన్ చేశారు, ఎందుకంటే ఈ 10 ఏళ్ల నుంచే పరిపాలనలో దేశంలో బీజేపీ ఉంది, ఇంతకు ముందు లేదు. ఇది మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో ప్రబలుతూ ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కొంచెం బలంగా ఉంది. అండ్ అలాగా పెరుగుతూ వస్తున్న క్రమంలో ఇక ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో ఒకప్పుడు జంపింగ్ జపాంగులు బీజేపీలో ఉండేవాళ్ళు కాదు, ఎవడు జాయిన్ అయ్యేవాడే. కఠినమైన సిద్ధాంతాలు ఇప్పటికీ కూడా చెప్తున్నాను కదా, ఎవరన్నా పార్టీకి బలంగా ఉన్నారంటే కొంతమంది నాయకులు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వదిలేసేస్తే ఈ కార్యకర్తలు ఉన్నారు చూడండి, బీజేపీకి ప్రాణం కార్యకర్తలే, ఇంకెవరు కాదు. వాళ్ళు పక్కనోళ్ళు ఏమిచ్చినా పోరు. వీళ్ళు పాపం ఎన్ని కష్టాలు పడైనా, అడుక్కు తినైనా, వీళ్ళకి తిండి లేకపోయినా సరే ఆ కాషాయం కండువ మాత్రం వదలరు. వాళ్ళు కార్యకర్తలే బీజేపీకి బలం, నాయకులు బలం కాదు వాళ్ళకి. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నాయకులు ఈ రోజు వస్తారు, రేపు పోతారు, పక్క పార్టీ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతారు, ఇక్కడ పవర్ అయిపోతే ఆడిపోతారు, దీన్ని తిడతారు, అక్కడికి పోతారు. మనం చూస్తూనే ఉన్నాం ఈ వ్యాపారాలన్నీ నిన్న మొన్న కూడా.
కలుషితం అయిపోయింది ఇక్కడ. సిద్ధాంతాలు కలుషితం అవ్వలేదు. మనుషులు ఆ పార్టీ నుంచి పార్టీస్ నుంచి వచ్చేసి బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళని ప్యాంపర్ చేద్దాము, పక్క పార్టీ నుంచి వచ్చారు, మన వాళ్ళు ఎట్టా పడుంటారు, వీళ్ళంతే జీవితాంతం ఇక్కడే ఉంటారు, కూలి పని చేసుకుంటూ పచ్చడి వేసుకుని తినైనా సరే కాషాయం కండు వదలకుండా వీళ్ళు పడుంటారు, వీళ్ళు సస్తారు ఇక్కడే, వీళ్ళు పక్క పార్టీ పిలిచిన పదవులు ఇచ్చిన పోరు, వాళ్ళని ప్యాంపర్ చేద్దామని వాళ్ళకి ప్యాంపర్ చేసే పదవులు ఇవ్వడం వల్ల ఆ నేర్చుకున్న ఆ కుళ్ళు, ఆ కంపు, ఆ దరిద్రాలు వీళ్ళకి కూడా నేర్పించేశారు. ఏముంది అబ్బా మనం కూడా సెల్ఫిష్ గా ఉందామని ఎవరికి వాళ్ళు ఇట్లా కలుషితం అయిపోతున్నారు తప్ప పార్టీ సిద్ధాంతాలు కలుషితం కాలేదు. పాత బీజేపీ కాదు ఇప్పుడంతా ఉండేది, కలుషితమైన అయింది. ఇప్పుడు చెప్తున్నా కదా, నాకెందుకు అవకాశం ఇవ్వలేదు అంటే అవాయిడ్ చేయడానికి కారణం పాప మొగోళ్ళు కాదు, ఆడవాళ్లే కారణం. ఆడవాళ్ళు 100% ఆడవాళ్లే. వీళ్ళు ఏదేదో చెప్తారు. పోనీ నాకున్న అలవాటు నేను పోయి ఏది అడగను, నాకు పదవి కావాలి, నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి అని 1-10 సార్లు అడగాలి. యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసిన విషయం, 10 సార్లు పోవాలి, 10 సార్లు అడగాలి అని. సో నాకు అడిగే అలవాటు కూడా లేదు. ఏదో ఒక రోజు గుర్తిస్తుందిలే, మన పని మనం చేసుకుంటూ పోదాము. నాకు వచ్చింది సబ్జెక్ట్ నాలెడ్జ్. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ జనాలకు షేర్ చేయడం నా బాధ్యత. ఆ బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను, అంతే. I'm doing my job. కానీ మీలాంటి వాళ్ళే ఇటువంటి సంఘటనలు ఇష్యూస్ వచ్చినప్పుడు డల్ అయితే మిగతా లేడీస్కు మనం ఏం మెసేజ్ ఇస్తాం? డల్ అవ్వలేదండి. మీరు ఇందాకే అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారు అని. అంటే ఆయన చేతగానోడే ఏడ్చాడా? కాదు. కన్నీళ్ళు అనేవి ఎమోషన్. అవి ధైర్యాన్ని చంపవు. కన్నీళ్ళు ధైర్యాన్ని పెంచుతాయి. నేనే చాలా మోటివేషనల్ వీడియోలు చేస్తూ లాస్ట్ మంత్ కూడా చేశాను. మీకు ఏడుపు వస్తుందా? ఏడ్చేయండి, ఏడ్ చేస్తే బాధ తీరిపోతుంది, తర్వాత మళ్ళీ బూస్ట్ అవుతుంది ఎనర్జీ. ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఎలా వేధించాడు, టీడీపీ పార్టీని ఎలా వేధించాడు, కమ్మ సామాజిక వర్గాన్ని ఎలా వేధించాడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా వెంటాడాడు, పవన్ కళ్యాణ్ కుటుంబాలను ఏ విధంగా వెంటాడాడు, వేధించాడు, దూషించేటట్లు చేశాడు, ఇవన్నీ మీరు గమనించారు కదా. వాళ్ళు కసి మీదనే పనిచేశారు, కసి మీద కష్టపడి పనిచేశారు, విజయం సాధించారు. మీరు కూడా ఇవన్నీ ఎన్ని వచ్చినా కూడా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని కసి మీద పనిచేసి వాళ్ళే చర్యలు తీసుకునే విధంగా చేసే విధంగా మీరు చేయాలి. అదే చేస్తున్నాను కదా, వాళ్ళ చేతే చేయించాలి. నా వాయిస్ లో పవర్ చూపించట్లేదు, ఎందుకంటే మై వాయిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చాలా గట్టిగా మాట్లాడతా నేను, కానీ ఇది గట్టిగా మాట్లాడే సందర్భం కాదు. ఈసారి మనం బ్రెయిన్ వాడాలి, చట్టాలని వాడాలి, ప్రభుత్వాన్ని వాడాలి. మనం నోరు తక్కువ వాడదామని చెప్పేసి నోరు కంట్రోల్లో లేకపోవడం వల్లే కదా ఈ సమస్య. అండ్ నా నోరు ఎప్పుడు లీడర్ల విషయంలో చాలా కంట్రోల్ గా ఉంటుంది. ఎందుకంటే పాలిటీషియన్స్ ఎవడో కోన్కిస్గా గొట్టంగాడు అన్నాడు అనుకో మనకు సమస్య లేదు. పాలిటీషియన్స్ అనేవాళ్ళు ఈ రోజు అంటారు, రేపు సారీ చెప్తారు, రేపు ఇంకోటి వస్తాడు, ఇంకొక అమ్మాయిని అంటాడు సారీ చెప్తాడు, ఇంకోటి వస్తాడు, ఇదేమో రాజ్యాంగం వెలగానే స్పెషల్ హక్కు రాసిచ్చింది ఆడోళ్ళని మేము బూతులు తిడతాం, మరుసటి రోజు సారీ అంటాం. అదే మేము తిడితే ఒప్పుకుంటారా? నేను తిడతా. మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ మాట అన్నప్పుడు తిరిగి మీరు ఒక మాట అనింటే నన్ను వదులుతారా? కాను అనింటే అతను అసలు జీర్ణించుకునేవాడు కాదు ఈ వయసులో. అవును, మీరు ఏదైనా అనొచ్చు. అవును, నేను ప్రాస్టిట్యూట్ అయితే నా పక్కన మీ అని ఒక మాట అనొచ్చు. అవును అనొచ్చు, ఏమైనా ఏదైనా అంటే వాళ్ళ బిడ్డల్ని కూడా అటాచ్ చేయొచ్చు. అవునవును ప్రభాకర్ రెడ్డి, నేను ప్రాస్టిట్యూషన్ చేసేటప్పుడు పక్కన మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. లేదు, ఎందుకంటే ఏదైనా కాదండి. నేను సోషల్ మీడియాలో కొంతమంది 99 కామెంట్లు అసహ్యంగా పెడితే భరించా 100వ కామెంట్ అంటా అనమాట, నువ్వు అలాంటి దాన్ని ఇట్లాంటి చాలా మంది అన్నారు. ఎస్ బ్రదర్, మీ మదరే మాట్లాడారు రాత్రి నాకు, బికాస్ షీఈ్ ఎ పింప్, సో షీ ఓన్లీ స్పోక్, చెప్పలేదని నీకు అని పెడతాను. అట్లా అనింటే తల ఎక్కడ పెట్టుకునేవాడు? ఏడబెట్టుకుంటే మళ్ళీ రివర్స్ లో తిడతారు. అవసరమా? ఇప్పుడు మీకు తాటిపత్రి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయా? చెయ్యరండి, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయిన కాలంలో మళ్ళీ కేసులు పెట్టి సాక్ష్యాలు ఎవడో కావాలని పులిబోన్లో తలకాయ పెట్టడానికి ఇష్టపడ్డు. సాక్ష్యాలు ఎందుకు వదులుకుంటారండి? ఇప్పుడు మీ మదర్ కి వాళ్ళు చంపేస్తారు, కాదు మా చుట్టాలు. మీ చుట్టాలా? అంటే వాళ్ళు పెద్ద రౌడీలు. ఇప్పుడు నాకెవరు చెప్పారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్? అందరూ జర్నలిస్టులు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు పెద్ద రౌడీలు. ఎందుకంటే ఇప్పుడు ఛానల్స్ దగ్గర లేని
ఫుటేజ్ ఆయన గురించి. ఉమ్. సో ఇప్పుడు అవును, అధికారులను తిట్టాడు, ఎంతో మంది ఎన్నెన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఈడీ కేసుల దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి మొత్తం చిట్టా తీసి పెట్టారు కదా, ఆ చిట్టా అంతా చెప్పారు కదా. ఒకవేళ కేసు ఫైల్ చేసి ఏదన్నా కొంచెము కదలికలు వచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు, ఒకవేళ అతను జైలుకి వెళ్ళాడు అనుకోండి, రేపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చంపేస్తే మీకు భయం లేదా? ఇప్పుడే చంపేమనండి. మిమ్మల్ని చంపుతారని భయం ఏం లేదా? లేదు. లేదా కాలు తీసేస్తారో చెయ్యి తీసేస్తారో అనే భయాలు ఏం లేవా మీకు? ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నంటే, తాడిపత్రి ఏరియా ప్రాంతంలో ఫ్యాక్షనిస్టులు ఎలా ఉంటారంటే, ఫ్యాక్షనిజము ఆ నేపథ్యము దాడులు ఎలా ఉంటాయంటే, కాలు తీసేయడము, చెయ్యి తీసేయడము, ఇటువంటి సహజంగా రాయలసీమలో జరిగేటి. ఎప్పుడూ ఒక 20 ఏళ్ల క్రితం బాంబులు వేసి చంపడము, వేట కొడవలతో నరకడము. అవును. అట్లా మిమ్మల్ని ఏమన్నా మీ కాలు చెయ్యి వేట కొడవలతో నరికేస్తారని మీకేం భయం అనిపించడం లేదా? మా అమ్మ చుట్టాల వాళ్ళు కూడా ఇట్లాంటివే చేసేవాళ్ళండి. అవి చూసేసి మా అమ్మ అనేది వాళ్ళంతా గలీజోళ్ళు, వాళ్ళు ఎప్పుడు మర్డర్లు చేసుకుంటూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారు, రచ్చ ఎంత పనికిమాలిన ఎదవాళ్ళు వాళ్ళు, అందుకే నాకు వీళ్ళందరూ నచ్చరు అని చెప్పేది. కాదు, నేనేం చెప్తానంటే, అంటే మీకు చెప్పిన కదా, ఆ ప్రాంతంలో కూడా 20-25 ఏళ్ల క్రితం మరి నేను కూడా అక్కడే ఉన్నాను కదా నా చిన్నప్పుడు. సో ఇవన్నీ వింటూ చూస్తూ అక్కడ వెళ్ళిపోయి చంపేశారంట, అయ్యా రక్తం పడింది అని ఆ రక్తం పడిన స్తంభం కూడా చూసి వచ్చిందండి నేను. నాకు ఏంటంటే మార్కాపురము, ఖమ్మం ఆ ఏరియాలు కూడా పెద్ద ఫ్యాక్షన్ ఇవన్నీ అప్పట్లో ఉండేవి కదండి. అంటే నా చిన్నప్పుడు ఉండేవి కదా, పెద్ద కాదు కానీ ఏదో కొంచెం ఉండేవి ఆ ప్రాంతంలో, బాగా ఉండేవి, ఖమ్మంలో బాగా ఉండేవి. ఒక నిజం చెప్పాలంటే ఇంకా అప్పుడు నేను పుట్టక ముందు ఇంకా దారుణంగా ఉండి అలా కాల్చుకొని గ్రూపుల్లో చాలా ఉండేవి. వాళ్ళందరూ మా అమ్మ చుట్టాలే, మా నాన్న చుట్టాలు పాపం, వాళ్ళకు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మా అమ్మ చాలా పెద్ద స్ట్రెచ్ చుట్టాలు. మీ మదర్ది ఫాదర్ది ఎక్కడెక్కడ ఏరియాస్? సేమ్ ఊరు, ఒకటే ఊరు, ఖమ్మం దగ్గర. అవును, ఒకటే ఊరు, కాకపోతే చుట్టాలు అనే వాళ్ళు మారుతారు కదా. పసుపులేటి వాళ్ళ చుట్టాలు వేరు, షెట్లం వారి చుట్టాలు వేరండి. మీ ఫాదర్ ఇంటి పేరు పసుపులేటి, మీ మదర్ ఇంటి పేరు షెట్లం. సో మా అమ్మకి చుట్టాలు ఎక్కువ. మీరు ఒక్కరేనా, మీకు ఎవరైనా బ్రదర్స్ గానీ సిస్టర్స్ గానీ? అన్నలు ఉన్నారు. 2 అన్నలు ఉన్నారు. ఒక ఆయన ఏం చేస్తారు? పెద్దన్న ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్, చిన్న ఆర్మీ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. అంటే నీకు తోడైతే ఉన్నారు, ఏది జరిగినా కూడా రంగంలో దిగడానికి ఉన్నారు. కానీ నేను ఎప్పుడు ఒంటరిగానే పోరాడతాను. ఐఎమ్ వన్ ఉమెన్ విత్ లాడ్ ఆఫ్ కరేజ్ అని చెప్తాను. మామూలుగా మామూలు జరిగే మీ బ్రదర్స్ ఏమైనా చెప్పరా, ధైర్యంగా చెప్తారా మీకు? ఏం చెప్పరు అసలు, ధైర్యంగా ఉండాలా అట్లా ఏం చెప్పరు. మా చిన్న చెప్తాడు, ఆర్మీ మ్యాన్ కదా, హీస్ ఇన్స్పైర్డ్ బై సుభాష్ చంద్రబోస్. ఆయన ఒక్కటే అంటారు, భగత్ సింగ్ అని చూస్తే దేశం కోసం చచ్చిపోయాడు, సుభాష్ చంద్రబోస్ దేశం కోసం చచ్చిపోయాడు, మనం కూడా చచ్చిపోతాం దేశం కోసం, ఏ గోలీ మారేతో కథం అంటారు. మీరు దేశం కోసం పోయేటప్పుడు ఏదో కొంతమంది 2-3 దుర్మార్గులన్నా తీసుకుని వెళ్ళండి, అవకాశం వస్తే తీసుకెళ్తాను. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకునే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎట్లాగో పోతున్నావు, సమాజానికి ఎవడైతే హానికరమో వాడిని కూడా తీసుకుని పోని నేను చెప్తా. చాలా మంది ఆత్మహత్యలు వేరే దుర్మార్గుడి వల్లే చేసుకుంటూ ఉంటారు, వాళ్ళనే చంపేసి మీరు చచ్చిపోండి అని చెప్తా, నేను అదే చెప్తా. సో నేను ఒక్కటే అండి, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. భగవంతుడు మనకు అలాంటి ఒక స్థితి రాసి పెట్టాడంటే అది గత జన్మలో మనం ఇంకెవరికో అట్లాంటి కాలో చెయ్యో తీసేసి ఉండింటే మనకు కూడా ఆ స్థితిని కల్పిస్తాడు. కర్మ ఆల్వేస్ అది రివాల్వ్ అవుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన చుట్టూనే తిరుగుతుంటుంది, దేన్ని వదిలిపెట్టదు. ఈ రోజు నాకు మంచి స్థితి ఉందా, అది కూడా నా కర్మను బట్టే ఉంటుంది. నేను చేసే మంచి కర్మలు గత జన్మలో చేశానా, ఈ జన్మలో చేశానా. సో ఇప్పుడు నేను అలాంటి పాపాలే చేసి వాళ్ళు నా కాళ్ళు చేతులు తీసేసారా, మేబీ గత జన్మలో నేను ఇంకొకరికి అట్లాంటి చేసి ఉంటా, కాబట్టి నాకు ఈ రోజు ఆ స్థితి వచ్చింది అనుకుంటాను. దానికి నేనేం చెయ్యలేను. నేను అదే అంటున్నా, ఐ బిలీవ్ ఇన్ కర్మ, ఐ బిలీవ్ ఇన్ కృష్ణ. నాకు భగవంతుడు ఏది రాస్తే నేను అది తీసుకుంటా. భగవంతుడు రాయని దాన్ని నేను మంచి కార్యక్రమం చేశా, నేను మహిళలకి మంచి చెప్పా, నేను చెడు చెప్పలేదు, నాశనం అయిపోమని చెప్పలేదు. తాగండి, తిరగండి, రండి, పబ్బులకు పోదాం, ఎంజాయ్ చేద్దాం, బరాబర్ ఉందాం, అసలు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయండి, ఇట్లా డబ్బులు రాక్కోండి, ఆడపిల్లలంటే ఎట్లుండాలి, లేటెస్ట్ జనరేషన్ ఇట్లా పెరిగిపోయింది, మనమంతా మజా చేయాలి, ఈ మగవాళ్ళు ఎన్ని రోజులు మనల్ని తొక్కేశారు, ఫెమినిజం పేరుతో మనం మగాళ్ళని తొక్కేద్దాము, అసలు మగాళ్ళని రూపం ఆపేద్దాము, అసలు మగాళ్ళని మిగిల్చకూడదు, వాళ్ళ దగ్గర ఎంత స్క్వీజ్ చేయాలో అంత చేసేద్దాము. ఇదంతా నేను చెప్పట్లేదు, నేను మంచి చెప్పిన, నా కర్మ మంచిది, నాకు మంచి జరిగిందా సంతోషం, చెడు జరిగిందా నేను ఇంతకుముందు ఎప్పుడో ఎవరికో ఏదో అన్యాయం చేసి ఉంటా, నాకు చెడు జరిగిందా అనుకుంటాను. దట్స్ ఇట్. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ కృష్ణ, ఐ లవ్ కృష్ణ, హీ విల్ ప్రొటెక్ట్ మీ, హీఈస్ ద ఓన్లీ మై ప్రొటెక్టర్. మనుషుల్ని పెద్ద నమ్మనండి, నిజంగా నేను నమ్మేది ఒకే ఒక కృష్ణ అని.
నా వెనక ఎవరున్నారంటే కృష్ణ ఉంటాడు. హీల్ ప్రొటెక్ట్ మీ. నాకు తిండి బట్ట ఇచ్చాడు చాలు, నాకు పెద్ద రిచ్ లైఫ్ అక్కర్లేదు. హీస్ మై ప్రొటెక్టర్. నా ప్రొటెక్టర్ ఎవరంటే కృష్ణ. నాకు యుద్ధం చేయమని చెప్పాడు, అర్జునుడికి చెప్పినట్లు నేను చేసుకుంటున్నా అంతే. ఇక్కడ మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు యాక్షన్ తీసుకోమని అని. ఆయన నేపథ్యము ఆ ప్రాంత రాయలసీమ ప్రాంత నేపథ్యం అన్నీ తెలుసు కాబట్టి మీ ప్రాణాలకు కూడా హాని ఉన్నట్లు మీకు అనిపించలేదా? అనిపించింది. అటువంటప్పుడు నాకు ఏదైనా జరిగితే ప్రమాదశావత్తు కానీ నా ప్రాణాలకు ఏదైనా జరిగినా దానికి కారణం ఆయనే అవుతాడని అది కూడా మెన్షన్ చేశారా? మళ్ళీ ఇస్తాను, నాకు ప్రాణహాని ఉంది ఇస్తానండి, ఇవ్వచ్చు మనం. ఇంకా యాడ్ ఆన్స్ ఇవ్వాలని చెప్పాను కదా. ఓకే, అంటే తీసుకొని రమ్మన్నారు. నా ప్రాణాలకు కానీ నా మీద భౌతికంగా దాడులు పాల్పడినా కానీ నా వాహనాలు కానీ నా ఇంటి ప్రాపర్టీని కానీ ఏదైనా డ్యామేజ్ చేసి కానీ నన్ను బెదిరింపులు గురి చేసేదానికి వీటన్నిటికీ కారణము ఆయనే బాధ్యుడు అని కూడా ఇవ్వాల్సిందే కదా. ఎందుకంటే మొన్న ఇచ్చినప్పుడు కంప్లైంట్ అక్కడ రాయడమే ద ఫార్మల్ అని మెన్షన్ చేసి ఇచ్చామన్నమాట, ఫార్మల్ కంప్లైంట్ అని. సో దానికే అడిగారు, లీగల్ దానికి పంపించేసి గెట్ మోర్ డీటెయిల్స్ అని చెప్పారనమాట. నాకు మొత్తం ఆడియో వీడియోలు దాంట్లో పెన్ డ్రైవ్లో వేసేసి అండ్ లింక్స్, యూట్యూబ్ లింక్స్ అన్ని మనకు ఉన్నాయి కదా అఫీషియల్, దాంతోపాటు అడిషనల్ మీకు ఏమన్నా కావాలంటే మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పారు. సో వీ హ్యావ్ టైం కదా మనకు, విత్ ఇన్ 10 days లోపు మనం సబ్మిట్ చేయొచ్చు. అది నా అడ్వకేట్ బిజీగా ఉన్నారు కొంచెం, సో అందుకని చెప్పేసి ఒక 3 days గ్యాప్ తీసుకుంటాం. మీరు ఇది అయిపోతూనే నెక్స్ట్ నేను చెప్పాను లోకేష్ గారికి ట్యాగ్ చేయండి, అందరికీ చేస్తాను, ట్యాగ్ చేసి అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేయండి. అవన్నీ కూడా ఆ స్క్రీన్ షాట్స్ తీసేసి మీడియాకు కూడా ఇవ్వండి. మీరు చంద్రబాబు గారికి ఏం లెటర్ రాస్తున్నారు, నారా లోకేష్ గారికి ఏం లెటర్ రాస్తారు, ఆ కాపీ కూడా మీడియాకి ఇవ్వండి. అఫీషియల్ గా మీడియాకి ఇస్తాను, అలాగే నా సోషల్ మీడియాలో కూడా ఉంటది కదా, సోషల్ మీడియా త్రూనే కదా ట్యాగ్ చేస్తాం. అఫీషియల్ ట్యాగ్ చేసేసి అన్ని వాళ్ళకు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందిస్తారో చూద్దాం. తదుపరి మీకు న్యాయం జరగాలి. ఇంకొకరు భవిష్యత్తులో ఏ ఆడపిల్లను, ఏ కులం కానీ మతం కానీ, ఈ దేశంలో ఉన్న ఏ ఆడపిల్లను, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఆడపిల్లను ఎవరు కూడా ఈ పొలిటీషియన్స్ కానీ అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేస్తే ఇలా ఉంటుంది పనిష్మెంట్, ఇలా రియాక్ట్ అవుతారు అమ్మాయిలు, ఇలా రియాక్ట్ అవుతారు మహిళలు అని మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఎవడైనా ఇట్లా బూతు మాటలు మాట్లాడి దూషిస్తే మీలాగే ఫైట్ చేయాలని ఒక మెసేజ్ అయితే మాత్రం మహిళల్లోకి వెళ్తుందని నేను ఆశిస్తున్నా. నిన్న లావణ్య అని ఒక ఆవిడ బాగా చెప్పారు, అతను వీకర్ అందుకే అలాంటి భాష వాడారు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్ ఉమెన్, అందుకే మీరు అలాంటి భాష వాడలేదు, మీరు ఫైట్ చేస్తున్నారు. సో అక్కడే ప్రూవ్ అయిపోయింది హీజ్ అ వీకర్ అని చెప్పేసి. సో రేపు పొద్దున ఏం చేస్తారనేది వదిలేసేయండి. నేను అంటున్నా, ఈ రోజు చాలా మంది ఆయన అన్నదే నిజమని నమ్ముతున్నారు ఆయన ఫాలోవర్స్. ఎందుకంటే నేను ఎవరో అదే చెప్పా కదా, ఒక యూజ్లెస్ ఫెలో కామెంట్ చేశారు అనుకోండి, ఫేస్లెస్ ఫెలో, అది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు వాళ్ళని చూసి. బట్ పాలిటీషియన్స్ అన్నారంటే ఓహో ఈయన దగ్గర బాగా సాలిడ్ సోర్స్ ఉంది, సో తెలుసుకొని ఉంటారు కదా అని చెప్పేసేసి ఇప్పుడు సారీ చెప్పింది ఎవడు పెద్ద పట్టించుకోడు, తిట్టిందే వాళ్ళకి కావాలి. సారీ చెప్పింది ఏమంటున్నారు, ఆ బిచ్చం విసిరేశారు అని. నాకు బిచ్చం వద్దు, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. నేను నాకు బెగ్ చేసుకునే అవసరం లేదు. అంత బెగ్ చేసుకునే అవసరం వస్తే గుళ్ళో కూర్చొని ప్రసాదాలు తింటా, బెగ్గింగ్ చేసుకోండి నేను. కాబట్టి ఈయన వేసిన భిక్ష నాకు అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం నేను ఒక సాధారణ అమ్మాయిని, నా వెనకాల ఎవరు లేరు, నా వెనకాల ఉన్నది ఎవరు అంటే శ్రీకృష్ణుడు అనే చెప్తాను. ఆయనే మనుషుల్ని నమ్మితే మోసం చేస్తారు, కానీ భగవంతుడు ఎప్పుడు మనల్ని మోసం చేయడు. అందులోనూ ఆయన్ని ప్రొటెక్టర్ అని నమ్మితే, ఉత్తగా ఏదో దేవుడికి దండం పెట్టి దేవుడా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అంటే ఏమి ఇవ్వకపోవచ్చు దేవుడు, మన కర్మల్ని బట్టే ఇస్తాడు. అది కూడా యు ఆర్ మై ప్రొటెక్టర్, నువ్వే నన్ను సేవ్ చేస్తావు అంటే 100% సేవ్ చేస్తాడు, ఎలాగైనా సేవ్ చేస్తాడు. చాలాసార్లు సేవ్ చేస్తాడు నన్ను, ఇప్పుడు కూడా సేవ్ చేస్తాడు, నమ్మకం ఉంది. ఐఎమ్ నాట్ డివోటీ ఆఫ్ కృష్ణ, ఆమె లవర్ ఆఫ్ కృష్ణ, ఆమె కృష్ణ ప్రేమి. ఒక్కసారి ఆయన్ని ప్రేమిస్తే ఆయన మగ ఆడ, ఆయనకు జెండర్ ఉండదు, ఆయన సోల్, ఆయనకు సోలే ఇంపార్టెంట్. అర్జునుడిని కూడా అంతే అద్భుతంగా ప్రేమించాడు ఆయన. ఆయనకు మగ ఆడ అనేమి ఉండదు, ప్రొటెక్ట్ చేసిండు అర్జునుడిని అంతే తప్ప అక్కడ చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారని ప్రొటెక్ట్ చేయలే. బికాస్ అంతే, దట్స్ ఇట్. నేను ఇలా ఫైట్ చేసినప్పుడు సక్సెస్ ఆ ఫెయిల్యూర్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. కర్మన్నే వాధికారస్తే మా ఫలేష్ కదా, యూ డూ యువర్ డ్యూటీ అని చెప్పిండు. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ.
ఓకే. రేపొద్దున ఇంకొక అమ్మాయి ఇలానే ధైర్యంగా వచ్చి అరే తను ఫైట్ చేసింది కదా ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే అంత కొంచెమన్న బ్యాక్గ్రౌండ్ ఉందండి, న్యాయం జరగలేదనుకో అప్పుడు కూడా నేను ప్రజల ముందుకు వచ్చి అమ్మ అంతో ఎంతో కాస్త గుర్తింపున్న నాకే ఈ భారతదేశ చట్టాలు కానీ ఈ ప్రభుత్వాలు, అందులోనూ నేనున్న ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేకపోయాయి, మీరు నోరు మూసుకొని కూర్చోండి అని కూడా నేను సందేశం ఆ రోజు కూడా మళ్ళీ అమ్మాయిలకి సందేశం ఇస్తాను నేను ఖచ్చితంగా. ఏం పీకిఫై చేయలేమమ్మా, ఇక మన బతుకులు అంతే, ఏదో ఏదో కొంతమంది మాత్రమే సక్సెస్లో ఉండి వాళ్ళకు కూడా కుళ్ళు కుతంత్రాలు కుట్రలు తొక్కేసి పైకెళ్ళే పురుష భావజాలం ఉన్నోళ్ళే పైకి వస్తారు. సో మన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం పైకి రాలేమని చెప్తాను. బట్ ఐ బిలీవ్ నా పార్టీ ఖచ్చితంగా సెంట్రల్ దృష్టికి తీసుకెళ్తే స్టేట్లో కదులుతుంది అన్న సంగతి నాకు చాలా నమ్మకం. స్టేట్ వాళ్ళని కదిలించాలంటే మీరు సెంట్రల్ లో స్విచ్ మరి ఇప్పుడు ఏం చేయాలి? నా క్లాస్ టీచర్ ఇన్ మాట పట్టించుకున్నప్పుడు నేను హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేయాలి కదా. ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ పార్టీ వాళ్ళు కానీ, కూటమి వాళ్ళు కానీ, మీ సినిమా వాళ్ళు కానీ, మీ సామాజిక వర్గాల వాళ్ళు కానీ మీకు ఎలా తోడుగా వస్తారు, మీకు ఎలా సపోర్ట్ చేస్తారు అనేది మనం వేచి చూద్దాం. చూద్దాం. థ్యాంక్ యూ మధువిలత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.